పాజిటివ్ ఎనర్జీ తోటి అందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఇలానే ఒకరికొకరు విలువించుకుంటూ, గౌరవించుకుంటూ ఎర్లీ మార్నింగ్ మంచి ఎనర్జీతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఈరోజు మనకి ఈ మంచి అవకాశాన్ని కల్పించిన గ్రేట్ లీడర్ గాలిరెడ్డి సారు. ఒకప్పుడు నార్మల్ జీవితం జాబే జాబు 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 జాబ్ వస్తేనే కథ మారుతుంది, జాబ్ వస్తేనే లైఫ్ మారుతుంది అనే సిచ్యువేషన్ నుంచి జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ లేదు, మారట్లేదు అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో వెస్టేజ్ రావటం ద్వారా ఈరోజు వెస్టేజ్ ద్వారా 1,40,000 చిల్లర తీసుకుంటున్నారు సార్. అలాంటి గొప్ప లీడర్, మంచి మనసున్న వ్యక్తి. రెండోది, లాస్ట్ టైం గాలిరెడ్డి సార్ ఒకసారి జూమ్ ఇచ్చినప్పుడు, సార్ ఏది ఏమైనా మన జిల్లా వెస్టేజ్ జెండా రెపరెపలాడాలి, ప్రకాశం జిల్లాలో కూడా చాలా తక్కువగా ఉంది, ఇక్కడ అవేర్నెస్ తీసుకురావాలి, చాలా మందికి మనం మంచిది చేసుకెళ్ళాలి సార్ అని చెప్పటం నిజంగా చాలా వండర్ సార్. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఈ వ్యవస్థకు రావటం చాలా మందికి ఆదర్శప్రాయం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల అడుగుజాడలో నడిస్తే 100% ప్రతి ఒక్కరూ గెలిచే అవకాశం ఉంది సార్. ఎస్, అలాంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మనం ఇన్వైట్ చేసుకున్నాం. ఎస్ గాలిరెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. కోహోస్ట్ ఇచ్చాను చూడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ మేడం. సుమా ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ సురేష్ సార్ని చూసినప్పుడు నాకు చాలా, ఎందుకంటే తక్కువ టైంలోనే ఒక పెద్ద స్థాయికి వెళ్ళటం. సో ఎందుకంటే ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్టు కొన్ని లక్షణాలు అలవర్చుకుంటే మనము ఖచ్చితంగా మనలో మన గెలుపు అనేది వస్తుంది అనేది దానికి నిదర్శనం. మన ప్రకాశం జిల్లాలో ఎంటైర్ కొండేపు సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరే మాకు ఇన్స్పిరేషన్ సార్. ప్రకాశం జిల్లాలో మీరు నన్ను ఈ జూమ్లోకి ఇన్వైట్ చేసినందుకు మొట్టమొదటిగా ముందు సురేష్ సార్ గారికి, అదేవిధంగా సుమా ప్రసాద్ సార్ గారికి, తర్వాత ప్రసన్న మేడం గారికి, ప్రతి ఒక్కరికి ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొసెస్ నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ క్లియర్ సార్. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మరి నా పేరు వచ్చేసి గాలిరెడ్డి. నేను ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం గణపురం సార్ మా సొంత ఊరు, సొంత గ్రామం. అయితే సారీ లీడర్స్, కాల్ వచ్చింది. నా పేరు వచ్చేసి గాలిరెడ్డి. నేను ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం గణపురం సార్ మా సొంత గ్రామం. మరి గణపురం గ్రామంలో మరి నేను మా అమ్మ నాన్న మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు సార్. మాకు 2 ఎకరాల పొలం ఉంది. మరి నేను, మా తమ్ముడు, మా చెల్లి, మా తమ్ముడు మెడికల్ రిప్రజెంటేటివ్గా రీజనల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మా చెల్లి వచ్చేసి హౌస్ వైఫ్గా ఉన్నారు. నేను ఈ బిజినెస్ కంటే ముందు సార్, ఈ వెస్టేజ్ కంటే ముందు నేను నా జర్నీ స్టార్ట్ చేస్తున్నా సార్. మరి నేను 2000 మరి చిన్నప్పుడు మా ఊర్లో మా గ్రామంలో చదువుకోవడం జరిగింది. త్రిప్రాంతకం అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఒక మారుమూల ఐరోనపాలెం దగ్గరలో ఉంటుంది సార్. మేము ఈ బిజినెస్కి రాకముందు నేను చిన్నప్పుడు నా జీవనం ఎలాగుండేదంటే సార్, ఏదన్నా చెప్తే అది మర్చిపోయేవాడిని వెంటనే. ఆ తర్వాత గురుకుల పాఠశాలలో సీటు కోసం నేను మన కొండేపి దగ్గరలో చిన్న వెంకన్నపాలెం అని ఉంది సార్. కొండేపి దగ్గరలో వెన్నూరు పక్కనే చిన్న వెంకన్నపాలెం అని
ఒక గ్రామం ఉంది సార్. ఆ చిన్న వెంకటపాలెంలో ఆ, మేము అక్కడ ఈ గురుకుల పాఠశాలలో సీటు సాధించడానికి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ, అక్కడ 2 years ఉన్నా సార్ చిన్న వెంకటపాలెంలో. ఆ తర్వాత గురుకుల పాఠశాలలో మరి ఎలాగైనా సీట్ సాధించాలి అని అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడ కోచింగ్ తీసుకొని నేను ఆ, అక్కడికి రావడం జరిగింది. గురుకుల పాఠశాలలో బాగా ప్రిపేర్ అయ్యాను సార్. గురుకుల పాఠశాల సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత నాకు ఆ, నేను గురుకుల పాఠశాలలో జాయిన్ అవ్వడం, గురుకుల పాఠశాలలో 6 years నేను జర్నీ చేయడం. అంటే నేను ఏమంటా అంటే ఆ, ఎందుకు చెప్పానంటే ఇది నాకు అదే మన సురేష్ సార్ కానీ మన సుమప్రసాద్ సార్ కానీ మన వాళ్ళంతా కూడా ఎక్కువ కొండేపి సరౌండింగ్స్ లోనే ఉన్నారు కాబట్టి నాకు కూడా ఆ ఏరియా ఆ ప్రాంతంతో అనుభవం చెప్పడానికి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే నేను గురుకుల పాఠశాలకి మరి జాయిన్ అవడం, గురుకుల పాఠశాలలో 6 years 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకునేటప్పుడే చిన్నప్పటి నుంచే మా అమ్మ మా నాన్న ఏం చెప్పేవాళ్ళంటే బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో. ఎందుకంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మేము ఎలాగూ పొలం పని చేస్తాం. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు చదువుకోలేదు. వాళ్ళు ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి కష్టపడతా ఉంటారు. మరి అలాంటి సారీ లీడర్స్, ఆ నేను మరి ఆ విధంగా నేను ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న తర్వాత నాకు మరి 6 సంవత్సరాలు అక్కడ అయిపోయింది సార్. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఒంగోలు ఆదర్శ కాలేజీ, తర్వాత డిగ్రీ వచ్చేసి నసరావుపేట రెడ్డి కాలేజీ, తర్వాత ఎంసీఏ వచ్చేసి హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది సార్. బీఈడి వచ్చేసి ఖమ్మం, ప్రకాశం జిల్లా ఖమ్మంలో చేయడం జరిగింది సార్. మరి ఇలా వివిధ ప్రదేశాల్లో చదువుకోవడానికి అన్నిటికంటే ముందు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు సార్. వాళ్ళు మమ్మల్ని నన్ను ఏం చెప్పేవాళ్ళంటే మా ఊర్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, వాళ్ళని చూపించి ఇగో వీళ్ళందరూ బాగా చదువుకొని మంచిగా నీళ్ళలో కూర్చొని ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది, వాళ్ళకి చాలా ఆ మంచి జీవితం గడుపుతున్నారు, నీవు కూడా అలా కావాలంటే మంచి ఉద్యోగం తెచ్చుకో అని చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నాకు అది బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే మనం పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తే నా జీవితం మారుద్ది, నాకు మంచి డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే దాంతో మన సమాజంలో గౌరవం తీసుకోవచ్చు, మంచి వాల్యూ ఉంటుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని ఒక ఒక మైండ్లో ఉండేది. అయితే నేను మరి ఎంసీఏ అయిపోయిన తర్వాత, ఎంసీఏ కంటే ముందు సార్ డిగ్రీ అయిపోగానే నేను 2005లో సార్, 2005లో డిగ్రీ అయిపోగానే నేను కర్ణాటకలోని బీదర్ అనే ప్రాంతంలో నేను 2500 జీతానికి ప్రొడక్షన్ కెమిస్ట్గా ల్యాబ్లో సార్, సాత్విక్ డ్రగ్స్ అని అక్కడ ల్యాబ్లో ప్రొడక్షన్ కెమిస్ట్గా నేను పనిచేయడం జరిగింది. 2500 జీతానికి వెళ్ళడం జరిగింది సార్. అంత దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ 9 నెలల తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్కి ప్రిపేర్ కావాలి, సాఫ్ట్వేర్ బాగా మంచి భూమి ఉందని చెప్పేసి హైదరాబాద్ వచ్చి ఎంసీఏ జాయిన్ కావడం. ఎంసీఏ అయిపోయిన తర్వాత ఎంసీఏ ఫైనల్ అయినప్పుడు మరి సాఫ్ట్వేర్ డౌన్ అయింది. మరి మనం ఏం చేద్దాం అని చెప్పేసి మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని కల ఉంది కదా, దానికి ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ కొట్టాలి అంటే ఏ ఏరియాలో ఎక్కడ అనేది నాకు ఎలా ప్రిపేర్ కావాలనేది తెలియదు. మరి తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా నేను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో నేను గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలని డిసైడ్ అయినా సార్. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి నేను ఈ బిజినెస్ గురించి తెలియక ముందు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యా సార్. గ్రూప్ 2 కోసం 2009లో ఎంసీఏ అయిపోయిన తర్వాత 2009లో ఎంసీఏ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2009లో నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది సార్. 2009 నుంచి ఎగ్జామ్ జరిగింది 2011లో. మరి ఈరోజు 3 సంవత్సరాలు పట్టింది ఎగ్జామ్ జరగడానికి. 2011లో జరిగిన తర్వాత 2011లో 4 మార్కులతో గ్రూప్ 2 మిస్ అవ్వడం, మళ్ళీ 2012లో మళ్ళీ 2011లో మిస్ అయిన తర్వాత 2012లో మరి ఏప్రిల్ 25 తారీఖు నాకు మ్యారేజ్ జరిగింది సార్. నాకు మ్యారేజ్ జరగడానికంటే ముందు 2012లో
నాకు విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది సార్. 2012లో విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది. ఆ విఆర్ఓ నోటిఫికేషన్ లో 2 మార్కులతో నాకు జాబ్ మిస్ అయింది. 2 మార్కులతో నా జాబ్ మిస్ అయ్యేసరికి 2012లో నేను 2 మార్కులతో నా జాబ్ మిస్ అయింది. మిస్ అయినప్పుడు నేను చాలా తీవ్రంగా నిరాశ చెందాను. మరి 2012 ఏప్రిల్ 18వ తారీఖు వరకు 2012 ఏప్రిల్ 18వ తారీఖు వరకు నాకు మ్యా నాకు మ్యారేజ్ అయిద్దో కాదో అని నాకు తెలియదు సార్ అసలు. ఎందుకంటే మా బ్రదరు మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేసేవాడు. నాకంటే ముందు జాబు. ఎందుకంటే ఆయన ఎంబీఏ చేశాడు. ఆయన ఆ, మంచి మ్యారేజ్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి నాయన మ్యారేజ్ చేసుకోవడానికి నాకు జాబ్ లేదు, నాకెవరు ఇస్తారు పిల్లలని అని చెప్పేసి నేను కొంచెం దిగులు చెందిన మాట వాస్తవం. మరి 2012లో నాకు గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ విఆర్ఓ ఎగ్జామ్ లో 2 మార్కులతో చాలా గవర్నమెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్ గ్రూప్ 2కి ఇలా ప్రిపేర్ అయ్యాను సార్. కానీ ఎక్కడ జాబ్ రాలేదు. ఆ జాబ్ వచ్చే క్రమంలో మధ్యలో హైదరాబాద్ లో ఉన్నా సార్. 2009 నుంచి 2012 వరకు హైదరాబాద్ లో నేను ప్రిపేర్ అయ్యాను. చాలా జాబులు చేశాను. ఆ, డబ్బులు లేని పరిస్థితుల్లో పేదరికంతో చాలా సార్లు ప్రైవేట్ జాబులు చేయడం జరిగింది. ఒక కాలేజీలో ఒక ఫ్లోర్ ఇన్ఛార్జిగా, నారాయణ కాలేజీలో ఫ్లోర్ ఇన్ఛార్జిగా పనిచేశాను. మనప్పురం గోల్డ్ లోన్స్ లో క్యాషియర్గా వర్క్ చేశాను. ఒక ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్గా వర్క్ చేశాను. తర్వాత ఒక ఫర్నిచర్ షాప్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాను. తర్వాత అలా నేను ఈ ఈ హైదరాబాద్లో కష్టాలు ఎలా ఉంటాయంటే సార్, హైదరాబాద్లో మనకి ఆ, మన ఇంటి దగ్గర నుంచి వ్యవసాయం, మా అమ్మ మా నాన్న వాళ్ళ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే డబ్బులు పెట్టగలరు, కానీ ఇంకా అన్ని సంవత్సరాలు మనకి పంపించలేని పరిస్థితి. ఎందుకంటే పేదరికం. అలాంటి పరిస్థితుల్లో నేనే కొన్ని జాబులు చేసుకొని కొన్ని సంపాదించుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాడిని. ఇట్లా జరిగి మధ్యలో డబ్బులు లేకపోవడం, ఆ హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల్లో నేను చాలా రోజుల్లో సార్ ఒకసారి నాకు బాగా గుర్తుండిపోయే అంశం ఏంటంటే, నేను సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు రావడానికి బస్ టికెట్కి ఒక 10 రూపాయలు ఛార్జీ లేక నడిచి వచ్చిన రోజులు సార్. ఆకలి రాజ్యం సినిమా ఎలా ఉంటుందో అలాంటి నిజ జీవితంలో అనుభవించడం జరిగింది దిల్సుఖ్ నగర్ లో ఉన్నప్పుడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. ఇవన్నీ కూడా, ఈ పరిస్థితులను కూడా నేను అనుభవించడానికి కారణం నాకు ఒకటే అనిపిస్తా ఉండేది: ఒక్క జాబ్ వస్తే నా జీవితం మారిపోద్ది. ఒక జాబ్ వస్తే నా జీవితం మారిపోవటమే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చు అనుకునేవాడిని. కానీ అది ఎలా ఉంటుందో, ఒక్కసారి వస్తే బాగుండు అని కలలు కంటున్నాం. కానీ చివరికి కానీ జాబ్ 2012లో మరి ఏప్రిల్ 18 వరకు నాకు మ్యారేజ్ జరిగిద్దని తెలియదు సార్. మరి నాకు 2012 ఏప్రిల్ 18వ తారీఖు సాయంత్రము మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అదేవిధంగా నాకు కూడా 18వ తారీఖు మా అత్త కూతురుతో మ్యారేజ్ ఫిక్స్ కావడం ఎందుకో తెలియదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. అలా జరిగిపోయిన తర్వాత మరి నేను 2012 ఏప్రిల్ 25 తారీఖు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత అసలు కష్టాలు మొదలైనాయి. ఎందుకంటే పొలం పని చేద్దాం అంటే పొలం పని రాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు వాళ్ళు నిరక్షరాస్యులు అయినప్పటికి కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మేమెట్టే కష్టపడుతున్నాం, నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో. ఇదే కాన్సెప్ట్ తోటి ఆ, ఉండేవాళ్ళం. కానీ నేను మరి ఏప్రిల్ 25 2012లో నాకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయినాయి సార్ సినిమా కష్టాలు. ఎందుకంటే ఇవి ఆ, ఇంటి దగ్గరనేమో తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి అయిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇటుపక్క అత్తమామలు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అంతంత మాత్రం. ఇంకా నేను ఏం చేయాలో పరిస్థితి అర్థం కాని రోజుల్లో మరి నేను మళ్ళీ ఏదన్నా జాబ్ చేద్దామంటే జాబులు చేయలేని పరిస్థితి. నా కల ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కొడితే నాకు మంచి వస్తుందని. కానీ మా గ్రామంలో, మా ఊర్లో, మా ఫ్రెండ్స్, మా స్నేహితులు, తర్వాత మా గ్రామంలో ఉండే అసలు బర్రెలకు వెళ్ళే వాళ్ళు, పశువులకు వెళ్ళే వాళ్ళు, తర్వాత రోజు అంటే నేను తప్పు పట్టడం లేదు, మామూలుగా చెప్తున్నా, ప్రతిరోజు వ్యవసాయం చేసుకునే వాళ్ళు, ప్రతిరోజు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా నన్ను చూసి నన్ను ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు.
ఎందుకంటే వీడికి జాబ్ లేదు, వీడి మ్యారేజ్ అయింది, వీడు ఎంసీఏ బీడీ చేసిండు, వీడు పనికిరానివాడు, అది ఇది అని చెప్పి నన్ను చూసి నవ్వటం, నన్ను చూసి ఎగతాళి చేయటం, నన్ను చూసి చిన్న చూపు చూడటం, నన్ను తక్కువగా చూడటం, ఇవన్నీ అనుభవించాను లీడర్స్. అనుభవించిన తర్వాత మరి అప్పుడే నేను మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు అంటే అప్పుడు ఇప్పట్లాగా నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం రావు సార్. అప్పుడు నోటిఫికేషన్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగాలి. అలాంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందని ఎదురు చూస్తున్నాను. కానీ నా దగ్గర డబ్బు లేదు, పేదరికం, ఇవన్నిటిని చూస్తూ నేను మరి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో మా మేడం ఇచ్చినటువంటి గోల్డ్ చైన్ తోటి బ్యాంకులో పెట్టుకొని 2012 2012 సార్, అంతకంటే ముందు 2012లో ఈరోజు డిప్యూటీ ఎంఆర్ఓలు రవికాంత్ సార్, బ్రహ్మయ్య సార్ ఇద్దరు ఉన్నారు కదా సార్. సార్ వాళ్ళిద్దరు 2012లో మరి ఆగస్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామ్కి నోటిఫికేషన్కి ప్రిపేర్ అవడం జరిగింది సార్. మళ్ళీ నేను ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు హాల్ టికెట్ నెంబర్ తప్పు రుద్దటం వలన ఆ ఎగ్జామ్ గంటన్నర సేపు ఎగ్జామ్ రాయలేకపోవటం, 4 మార్కులతో నాకు 2012, 2 మార్కులతో 2012లో విఆర్ఓ జాబ్ మిస్, 2012లో ఆగస్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ 4 మార్కులతో మిస్ కావటం. ఆ ఆ ఆ పోస్ట్ మిస్ అయిన తర్వాత అప్పుడు ఇంకా నేను ఇంటి నుంచి ఎవరన్నా చూస్తే మనల్ని ఏమైనా జాబ్ అడుగుతారేమో, ఎవరైనా చూస్తే నన్ను చూసి నవ్వుతారేమో, ఎవరైనా చూస్తే నా పరిస్థితి అసలు ఎవరికి మొహం చూపిస్తాను. 3 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాలేదు లీడర్స్. 2012లో ఆగస్టు తర్వాత 3 నెలలు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, 3 నెలలు బయటికి రాలేదు. ఎందుకంటే నాకు ఇన్ఫ్లేట్ కాంప్లెక్స్. నేను నన్ను నేను ఒక పిరికి వాళ్ళగా ఒక ఒక రూమ్ లోకి అలా ఉండిపోయేవాడిని. ఎందుకంటే జాబ్ వస్తే నా జీవితం మారిపోయింది, జాబ్ ఎందుకు రాలేదు అని చెప్పి రోజు ఇదే ప్రశ్న. అలాంటి పరిస్థితులను అనుభవించి 2012 డిసెంబర్లో మా మేడం ఇచ్చినటువంటి గోల్డ్ చైన్ తోటి తీసుకొని బ్యాంకులో పెట్టి ఒక 70,000 రూపాయల అమౌంట్ తీసుకొని జాబు వస్తేనే ఇంటికి వస్తాను అని చెప్పి మా మేడం ఇచ్చిన సపోర్ట్ తోటి నేను ఆ 2012 డిసెంబర్లో నేను వెళ్ళటం జరిగింది సార్ హైదరాబాదు. వెళ్తున్నప్పుడే చెప్పా, మళ్ళీ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఖచ్చితంగా జాబ్ వస్తేనే ఇంటికి వస్తాను అని చెప్పి ఆ రోజు బయలుదేరి వెళ్ళటం హైదరాబాద్ వెళ్ళటం జరిగింది సార్. వెళ్ళిన తర్వాత 2013 నవంబర్లో మరి నేను నోటిఫికేషన్ రానే వచ్చి సార్. 2013 నవంబర్లో విఆర్ఓ నోటిఫికేషన్ రావడం. అప్పటికి నేను అంతా ప్రిపరేషన్ అయ్యి ఉన్నాను సార్. ఎందుకంటే దెబ్బతిన్న పులి కాబట్టి మనము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. దానికోసం మనం ఎక్కడ లోపం చేస్తున్నాం, మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి దానికోసం, ఆ కాన్సెప్ట్ కోసం నేను ఎంతో పరిశ్రమ సార్. దానికోసం ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేయాలి, నైట్ 10 గంటల వరకు చదువుకోవాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిరోజు నా 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 లోకం ఏంటంటే సార్, ప్రతిరోజు జాబు 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 జాబ్ వస్తే నా జీవితం మారుద్ది. అది ప్రభుత్వ ఉద్యోగం. ప్రైవేట్ జాబులు కూడా చాలా జాబులు చేశాను. కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే నా జీవితం మారిపోద్ది, నా లైఫ్ మారిపోద్ది. నన్ను ఎవరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని నేను దానికోసం ఎంతో పరితపించాను సార్. అప్పుడు 2013 నవంబర్లో నోటిఫికేషన్ రానే వచ్చింది. ప్రకాశం జిల్లాకి 117 పోస్టులు విఆర్ఓ పోస్టులు కేటాయించడం జరిగింది. 117లో ఓపెన్లో 34 పోస్టులు ఇచ్చారు సార్. 34 పోస్టుల్లో ఓపెన్లో నాదొక పోస్టు నాది ఉండాలి ఖచ్చితంగా అని ఆ దిశగా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3:45కి నిద్రలేస్తే నా జర్నీ నైట్ 10 గంటల వరకు సాగుతూ ఉండేది సార్. ఎందుకంటే హైదరాబాద్లో మరి ప్రిపేర్ అవ్వడానికి హాస్టల్కి డబ్బులు కావాలి, దాంతోపాటు ప్రిపేర్ అవ్వడానికి మానసిక శక్తి ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి సార్. ఇవన్నీ కూడా సెట్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. ఆ 14 నెలలు 2012 డిసెంబర్లో వెళ్ళిన వ్యక్తిని నేను 2014 జనవరి సార్. అప్పటి వరకు నేను ప్రిపరేషను 14 నెలలు. నాకు ఒకటే నా గోల్, నా డ్రీమ్, నా గోల్ ఏంటంటే విఆర్ఓ జాబ్ కొడితే కలెక్టర్ జాబ్ కొట్టినట్లు అని ప్రతిరోజు ఫీల్ అయ్యి, ప్రతిరోజు దానికోసమే చదవాలి, దానికోసమే ఉండాలి, దాన్ని సాధిస్తే నా జీవితం మారిద్దని చెప్పేసి ప్రతిరోజు ఒక్కో రోజు అయితే అసలు నిద్ర పట్టదు సార్. ఎందుకంటే
ఆ ఎగ్జామ్ ఎలా జరిగిద్దో ఏంటో, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ అయిందనేది. అట్లా నేను దానికోసం ఎంతో పరితపించాను. ఆ పరితపించిన తర్వాత 2014 జనవరిలో ఎగ్జామ్ జరిగింది లీడర్స్. 2014 ఫిబ్రవరిలో ఆహ్, 2014 ఫిబ్రవరిలో రిజల్ట్స్ రావటం. మరి ఆ రిజల్ట్స్ రోజే పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కోసం నేను ఒంగోలు రావటం. ఆ ఒంగోలులో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కంటే ముందు రోజే ఈ రిజల్ట్స్ రావటం. రిజల్ట్స్‌లో నాకు ప్రకాశం జిల్లాలో 100కి 96 మార్కులు తెచ్చుకొని జిల్లా 13 ర్యాంకు వీఆర్ఓగా నా అక్కడ చూపించింది. నా రిజల్ట్ చూసుకున్నా సార్. చూసిన తర్వాత నాకనిపించింది. అంటే నేను ఏదైతే అనుకున్నానో ఆ తర్వాత ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు చాలా రోజులు సార్, నేను ఆ ఉద్యోగం రాకముందు చాలా రోజులు ఆహ్, ఆహ్, డబ్బులు లేని పరిస్థితుల్లో నేను సికింద్రాబాద్ నుంచి దిల్సుఖ్‌నగర్ వరకు నడిసి రావటం. ఒక్కొక్కసారి భోజనంకి డబ్బులు లేక ఒక్కరు పూటే భోజనం చేసి నైట్ పూట పడుకోవడం ఖాళీ కడుపుతో. ఇలాంటి సందర్భాలను ఎదుర్కొన్నాం లీడర్స్. మరి కష్టాలనేది ఆ రోజు మేము 2009, 10, 11, 12 ఈ సమయాల్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత లేదు లీడర్స్. కానీ అప్పుడేందంటే ఒకటే, ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. గవర్నమెంట్ జాబ్ వస్తే నా జీవితం అని ఎంతో దానికోసం పరితపించాను సార్. 2014 100కి 96 మార్కులు తెచ్చుకొని నాకు మరి నేను జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత 2014లో మార్చి 28 తారీఖున ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు నాకు నియామక పత్రం ఇవ్వటం. నేను ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం తురిమెల్ల అనే గ్రామానికి వీఆర్ఓగా జాయిన్ కావటం. తురిమెల్ల, నర్సిరెడ్డిపల్లి, మదారపల్లి అనే విలేజెస్కి నేను వీఆర్ఓగా అక్కడికి వెళ్ళి విధుల్లో తహసీల్దార్ గారికి పోస్టింగ్ ఇచ్చి అక్కడ నేను వీఆర్ఓగా జాయిన్ అవ్వడం జరిగింది సార్. మరి జాయిన్ అయిన తర్వాత నేను ఏమనుకున్నామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా తాత మా పెదనాన్న ఇద్దరు కూడా వీఆర్ఓలుగా పనిచేశారు. వాళ్ళు రిటైర్డ్ కూడా అయ్యారు. కానీ వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ సమాజంలో వాల్యూ, ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకున్నా అంటే విఆర్ఓ జాబు బాగుంటుంది, మనం చెయ్యాలి. మనం ఎందుకంటే ఒక మంచి పేరు తెచ్చుకోవచ్చు, తర్వాత 10 మందికి సహాయం హెల్ప్ చేయొచ్చు అనుకుని అనుకునేవాడిని. నాకు ఆ డ్రీమ్స్ అవన్నీ మంచి వాల్యూ ఉంటుంది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి రావటం జరిగింది. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నా స్టార్ట్ అయినప్పుడు మరి నేనేమనుకున్నా అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఉదయం 10 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసేయాలి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకునేవాడిని. ఎందుకంటే మళ్ళీ జాబ్లో కూడా ఏ రోజు కూడా నేను విఆర్ఓగా ఏ రోజు కూడా నేను అంటే ఖాళీగా కూర్చోవాలి, ఊరికి సంతకం పెట్టి ఇంటికి వచ్చి పనుకోవాలని అనే మనస్తత్వం కాదు. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంతో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కొట్టాలి కసి పట్టుదల. అదేవిధంగా 2014లోనే మళ్ళీ పంచాయత్ సెక్రటరీ జాబ్ కూడా వచ్చింది సార్ నాకు. పంచాయత్ సెక్రటరీ జాబ్ కూడా వచ్చింది. పంచాయత్ సెక్రటరీ జాబ్కి వెళ్ళలేదు. కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ఇంత పరితపించి ఇంత కష్టపడ్డాం. కానీ జాబ్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది లీడర్. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఒక నీతి నిజాయితీ విలువలు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు, మా అమ్మ, మా నాన్న ఏం చెప్పారంటే, నువ్వు నువ్వు మంచిగా బతుకు, మంచిగా ఉండు, కానీ ఎవరిని మోసం చేయటం, ఎవరిని పొట్టగొట్టడం అనేది మనకొద్దు. మనం మంచి నువ్వు 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 ఎలా బతుకుతున్నావు అనేది నీకు నువ్వు క్వశ్చన్ వేసుకొని నువ్వు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పిన మాటలు, మా నాన్న చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి. మా నాన్న ఎప్పుడు నాకు ఒకటే మాట చెప్పేవాడు, నీతి నిజాయితీ, దాన్ని తప్పొద్దు అని చెప్పేసి మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు. దాని గురించి నేను దాన్ని మనసులో పెట్టుకొని నేను చిన్నప్పటి నుంచి కూడా సార్ నాకు ఆ వాల్యూస్, విలువలు చదువుకోకపోయినా కానీ వాళ్ళు చెప్పే మాటలు అవి నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఎప్పటికి కూడా ఆ ఆ, భోజనం చేయలేని పరిస్థితులను ఎదుర్కొన్నా కానీ ఎవరిని మోసం చేయటం అనేది నాకు రాదు సార్. అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ 2014లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది, 3 నెలలకి ఈ జాబ్లోకి వచ్చిన నేను ఎంతో కష్టపడ్డా. కానీ 3 నెలలకి నాకు అర్థమైపోయింది, దీంట్లో కంటే కూడా మనము జాబ్ రిజైన్ చేద్దామా అనిపించింది సార్. ఏం చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అలాంటి పరిస్థితుల్ని మరి నేను ఎంతో కష్టపడి సంపాదిస్తే జాబ్ వచ్చింది. మరి నేను జాబ్ రిజైన్ చేయాలంటే మళ్ళీ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో మళ్ళీ
మళ్ళీ జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ కొన్ని రోజులు, ఇప్పుడు నా వెనక నేను మ్యారేజ్ చేసుకున్న భార్య ఇచ్చిన ప్రోత్సాహంతో నేను జాబ్ కొట్టి మళ్ళీ జాబ్ వద్దని మళ్ళీ సమాజంలో ఎగతాళి చేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ బాగుండని చెప్పేసి అడ్జస్ట్ అవుతూ ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఎవరితో ఇది కాకుండా పై అధికారుల హేళనలు, పై అధికారుల ఒక అటెండర్ కూడా మనకి వాల్యూ ఇవ్వడు సార్. ఎందుకంటే మనము ఏమి తీసుకోనప్పుడు మనల్ని లెక్క చేయరు అంతే. కాబట్టి నేనేమంటా అంటే నీతి నిజాయితీ విలువలు అనేవి మన దగ్గర మనకేమో ఆ బేస్ లైన్ తో మనము వర్క్ చేయటం స్టార్ట్ చేసాము. కానీ నన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా మంది కూడా ఎందుకు ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు చేయొచ్చు కదా, చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని. కానీ ఖర్చులు కూడా అలానే ఉంటాయి సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్. కానీ మీరు అందరూ అనుకుంటారు విఆర్ఓకి ఏం లే, విఆర్ఓ ఎప్పుడు వస్తే ఎప్పుడు పోయినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు అనుకుంటారు. కానీ మాకుండే ఒత్తిళ్లు, ఒకవైపు ప్రజల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి, ఒకవైపు రాజకీయ పార్టీల నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి, ఇంకోటి ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడి నుంచి మా పై అధికారుల ఒత్తిళ్లు ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ నేను ఉద్యోగం చేయడం కొన్ని సందర్భాల్లో అసలు లాంగ్ లీవ్ పెడదామా ఇస్తుండేది. అట్లా నేను ఆ పని చేసుకుంటూ అక్కడి నుంచి 2014లో నేను ఖమ్మం మండలంలో ఉద్యోగం చేయడం, అక్కడి నుంచి ఒక 9 నెలలకి మళ్ళీ నేను పుల్లచెరువు మండలం వెళ్ళడం, అక్కడి నుంచి అక్కడ ఒక 9 నెలలు, ఒక సంవత్సరం చేసిన తర్వాత అక్కడి నుంచి సిఎస్పురం మండలానికి బదిలీ కావడం, సిఎస్పురం మండలం నుంచి మళ్ళీ అక్కడ చేయలేక అక్కడి నుంచి మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ కావాలి, ఒక మండల స్థాయి అధికారి కావాలని చెప్పేసి ఒక సంవత్సరం లాంగ్ లీవ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఎక్కడ కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కడ జాబు ఎక్కువ రోజులు చేయలేదు సార్. అలా మార్కాపురం ఆర్డీఓ ఆఫీసులో పనిచేయటం, అక్కడి నుంచి దొనకొండ, ప్రకాశం జిల్లా దొనకొండ అనే మండలంలో ఒక 2.5 సంవత్సరం సార్, హైయెస్ట్ 2.5 సంవత్సరం ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో చందవరం అనే గ్రామానికి విఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు మన గ్రేట్ లీడర్ డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్ అక్కడికి విధుల నిమిత్తం రావటం, సార్ ఆర్ఐగా నేను విఆర్ఓకి ఇద్దరం ఒకేసారి అపాయింట్ కావటం, అక్కడ సార్ పరిచయం కావటం, సార్ కూడా మన మెంటాలిటీతో కలిసి ఉండటం, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. తర్వాత సార్ కూడా మన నేచరే. అలా ఉన్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత సార్ బదిలీ కావటం, తర్వాత నేను దర్శికి వెళ్ళిపోయా, ఆయన అద్దెకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ బిజినెస్ ఇవన్నీ మాకు తెలియదు. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక మోసం, ఒక దగ, ఒక పచ్చి మోసం అని చెప్పేసి నా మైండ్లో నేను ఎప్పుడు కూడా, నాకు చాలా మంది చెప్పినప్పుడు నేను వినలేదు. ఎందుకంటే ఇది ఇది పెద్ద పెద్ద ఫ్రాడ్, పెద్ద మోసం అని చెప్పేసి నేను దీన్ని పట్టుకునేవాడిని, దీన్ని అసలు యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. అలాంటి వ్యక్తిని 2024 మే నెలలో 2024 మే నెలలో బాగా ఎలక్షన్ జరుగుతున్నాయి సార్. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రవికాంత్ సార్ ఫోన్ చేసి, ఆల్రెడీ ఇది ఒక అవకాశం ఉంది, ఆపర్చునిటీ ఉంది, దీని గురించి తెలుసుకో అని చెప్తుండ్రు. సార్ మీకు దండం పెడతాను, వదిలేసేయండి, ఈ యొక్క కొన్ని రోజులు నన్ను పట్టించుకోవద్దు, నన్ను నన్ను వదిలేసేయండి అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ టైంలో మాట్లాడదామని చెప్పి కౌంటింగ్ కి ఎలక్షన్ మధ్యలో గ్యాప్ లో మళ్ళీ నాకు కాల్ చేసినప్పుడు ఈ కంపెనీ పేరైతే గుర్తుండేది కాదు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తుండేవాళ్ళు. కానీ నేనైతే యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. కానీ సరే, నాకు ఏం కావాలి సార్, మీరు ఇంత విసిగిస్తున్నారంటే నీ ఆధార్ కార్డు అన్నాడు. ఆధార్ కార్డు ఇచ్చిన, ఐడి వేసుకుండు. ఐడి వేసిన తర్వాత ఒక నెల తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ దర్శిలోనే స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకో అంటే నేను మా సార్ చెప్పిన దానికి లేకుండా ఒక 500 రూపాయలు కొనుక్కోవడం జరిగింది లీడర్స్. ఎందుకంటే 500 రూపాయలకు కూడా 550 రూపాయలకి వెళ్ళి కొన్నప్పుడు నాకు అర్థమైంది ఇది ఎలా ఉంటాయో ప్రొడక్ట్స్ అని చెప్పేసి తీసుకెళ్ళి వాడిన తర్వాత ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి. సరే, దీంట్లో ఇంత పెద్ద బిజినెస్ ఉంటుందని నాకు అసలు తెలియదు, దీంట్లో ఈయన ఎంత చెప్తున్నాడని నాకు తెలియదు. కాకపోతే నా ఫ్రెండు రవికాంత్ సార్కి ఒక గౌరవం ఇవ్వాలి, ఒక వాల్యూ ఇవ్వాలి, అంతేగాని ఇవన్నీ నాకు తెలియదు అని చెప్పేసి నేను వదిలేసి మెలకొని ఉన్నా. తర్వాత 2024 జూన్లో సార్, 2024 జూన్లో మళ్ళీ 2017లో నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి అప్పుడు జాబ్ రాలేదు. మళ్ళీ 2024లో మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూనే ఉన్నా. అంటే 2009 నుంచి 2024 వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతానే ఉన్నా. ఎప్పుడైనా కానీ గ్రూప్ 2 వస్తే ఒక మండల స్థాయి అధికారి కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక సబ్ రిజిస్టర్ కావచ్చు, ఒక ఎంపీడీ ఈఓపిఆర్డి కావచ్చు అని చెప్పేసి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా సార్. అలా 2024 జూన్లో నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవడానికి మళ్ళీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి సెలవు పెట్టి వెళ్ళటం జరిగింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ రవికాంత్ సారు అక్కడే రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు, బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు దగ్గర సార్ పిఏగా వర్క్ చేసేవాళ్ళు. సార్ వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఈ బిజినెస్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. చేస్తే నేను అసలు ఇదేందో ఎందుకు సార్ అని అప్పటికే ఒక 40 సార్లు 50 సార్లు చెప్పుంటాడు. ఈ ఒక మీటింగ్ రా అని నేను ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. సరే చూద్దాం అని పోస్ట్ పోన్ చేశాను. అలా 2024 జూలై 2024 జూలై 14 తారీఖుల్లో నేను ఒక బూట్ క్యాంప్ కి నన్ను సిద్ధం చేసుకున్నాను సార్ రవికాంత్ సారు. నన్ను ఒక్కడనే తీసుకెళ్లారు. 2024 జూలై 14 తారీఖుల్లో నన్ను బూట్ క్యాంప్ కి యాదగిరి గుట్ట, అక్కడే దగ్గర కాబట్టి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళటం జరిగింది. యాదగిరిగుట్ట బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడికి 3,000 మంది వచ్చారు సార్. ఇంతమంది జనం వచ్చారు, అసలు ఇదేంతో అని నేను ఆ బూట్ క్యాంప్లో బూట్ క్యాంప్కి 600 రూపాయలు టికెట్ పెట్టుకొని నేను బూట్ క్యాంప్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత రవికాంత్ సార్ కార్లు తీసుకెళ్ళి అసలు ఇదేందో తెలుసుకు, దీన్నేందో చూడు అని చెప్పేసి నన్ను అడుగుతా ఉండి సరే అని వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ గ్రేట్ లీడర్ సైజుల్ సారు, బాలం శ్రీనివాస్ సారు, పాండు సారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు సార్. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ మీటింగ్ మొత్తం మీద నాకు అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి నాకు ఎంత వస్తున్నాయి అంత వస్తున్నాయి టెస్ట్ మోడల్ చెప్తున్నారు. కానీ ఇదంతా అనుకొని నాకు నమ్మటం లేదు. తర్వాత ఒక స్టేజ్ మీదకి ఒక స్కూల్ ఆయమ్మ సార్, స్కూల్ ఆయమ్మ 2వ తరగతి చదువుకున్న, నెలకి 4.5 లక్షలు సంపాదిస్తున్నాను, 4 లక్షలు పైగా సంపాదిస్తున్నానని చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయింది. ఒక 2వ తరగతి చదివిన స్కూల్ ఆయమ్మకి 4.5 లక్షలు వస్తున్నప్పుడు మరి నేను ఎంసీఏ బీఈడీ చేశాను, గవర్నమెంట్ జాబ్ కోసం యుద్ధం చేశాను, 100కి 96 మార్కులు తెచ్చుకున్నాను. కానీ నా జీవితం ఏమన్నా మారిందా అంటే ఉండటానికి తినటానికి సరిపోతుంది, కానీ ఎటువంటి డ్రీమ్స్ ఈ గోల్స్ ఏవి నెరవేరలేదు. ప్లస్ నా జీవితం ఎలా ఉంటుందంటే సార్, నా లైఫ్ బిఫోర్ వెస్టేజ్, నేను ఈ నెల వచ్చిందంటే మంచం ఉన్నంత వరకే కాళ్ళు మూసుకోవాలి, వచ్చే జీతంతోనే బతకాలి. ఎలా అని చెప్పేసి ఏదైనా బిజినెస్ చేద్దామంటే మన దగ్గర డబ్బు లేదు, ప్లస్ ధైర్యం లేదు. డబ్బు లేదు, ధైర్యం లేదు, తిరిగి వాళ్ళం ఏం చేయాలి అని చెప్పేసి నేను ఈ బిజినెస్ని ఆ రోజు ఆ బిజినెస్ని టేకప్ చేయడానికంటే ముందు సారి నేను ఈ ఈ 12 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను సార్. 12 సంవత్సరాలు నా 14,000 జీతం స్టార్టింగ్లో. నా జీతం మొన్న డిసెంబర్ 31కి 49,000 సార్. 2025 డిసెంబర్ 31కి 49,000 జీతం తీసుకోవడం జరిగింది. కానీ ఈ 12 సంవత్సరాల్లో నేనేమన్నా పీకిన్నా అంటే ఏమీ లేదు. ఉండటానికి తినడానికి సరిపోతుంది. ఏమి సరే జీతం వస్తుంది, అయిపోతుంది. 1వ తారీఖు జీతం పడుతుంది, 10వ తారీఖు 15వ తారీఖు అయిపోతుంది. మళ్ళీ తర్వాత అప్పు కోసం వెతకాల్సి వచ్చేది. అలాంటి సందర్భాల్లో ఈ బూట్ క్యాంప్కి వెళ్ళటం, బూట్ క్యాంప్లో మన బీబీ మేడం గారు చెప్పిన మాటలు నన్ను బాగా ప్రభావితం చేసి, ఒక స్కూల్ ఆయమ్మ నెలకి 4 లక్షలు వచ్చి అకౌంట్లో పడుతుంటే అంటే దీంట్లో ఏముంది అని బేస్ లైన్ చూశాను సార్. నీతి నిజాయితీ విలువలు, ఎవరిని మోసం చేసేయలేదు, ఎవడి పొట్టగొట్టేయలేదు, ఎవరిని మనం ముంచేయలేదు, మనం మునిగేయలేదు అనే కాన్సెప్ట్ నాకు బాగా అర్థమై మెంబర్షిప్ ఐడి ఫ్రీగా ఇస్తున్నాము, మీకు నచ్చిన వస్తువులు కొనుక్కో, వాడుకో, బాగుంటే నలుగురికి ప్రమోట్ చేయి, షేర్ చేయి అని నేను ఏదైతే ఫ్రాడ్, ఫేక్, డూపు అన్నోని ఆ బిజినెస్కి ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే, ఇది ఒక మంచి కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంతవరకు నా దగ్గరికి నాకు తెలియలేదు. నేను ఇప్పటి వరకు ఫేక్, డూపు అన్ని అనుకున్నాను నేను. మరి ఈ దీని గురించి ఇంత చెప్తారు కదా, దీంట్లో అసలు చట్టం ఉందా దీనికి అని చెప్పేసి ఆ రోజు నేను అక్కడే బూట్ క్యాంప్ లో 2023 జూన్ 21 తారీఖున భారత రాష్ట్రపతి గెజిట్ తీసుకొచ్చారు. 2016లో రామ్ విలాస్ పాస్వాన్ కమిటీ వేసారు. ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకొని ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన 2వ రోజు ఫీడ్బ్యాక్ అడగానే వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి ఫీడ్బ్యాక్ చెప్పేసాను సార్. నేను కూడా ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్నా సార్, నేను కూడా ఈ బిజినెస్ టేకప్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజే ఆ మీటింగ్ 2 రోజులు మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్ లో నన్ను బాగా ప్రభావితం చేసింది ఒక వ్యక్తి ఉన్నారు సార్. ఆయన పంచాయత్ సెక్రటరీ, గ్రేట్ లీడర్ డియూసిడి బాలం శ్రీనివాస్ సార్. నేను 2014లో పంచాయత్ సెక్రటరీ జాబ్ కొట్టాను, 2021లో గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశానని చెప్పాడు. రిజైన్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత దాన్ని వదిలేయాలంటే ఎంతో ఉండాలి సార్.
మరి అలాంటిది ఆ వ్యక్తిని 4 సంవత్సరాలు 9 లక్షల పైగా ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పేసి, నెలకి 9 లక్షల పైగా ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నన్ను నా మైండ్లో అది బలంగా నాటుకుపోయింది. నేను ఇది చేస్తే నేను సక్సెస్ అవుతానా కాదా అని చెప్పేసి నేను ఆ కంప్లీట్గా ఆ మీటింగ్ బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నానో అశోక్ నగర్లో, హైదరాబాద్లో, అక్కడికి మన రవికాంత్ సార్ నన్ను తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేయటం, ఆ రోజు నైట్ అంతా ఆలోచించి నేను ఇంత దీనికోసం గవర్నమెంట్ జాబ్ కోసం ఇంత పరిశ్రమ చేశాను, దీనికోసం ఇన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్స్. ఒక్కో రోజు జాబ్కి సార్ ఉదయాన్నే 6 గంటలకు పోవాలి, ఒక్కో రోజు నైట్ 12 అయింది, ఒక రోజు నైట్ అక్కడే పడుకోవాలి ఆఫీస్ కార్యాలయంలోనే, దొనకొండలోనే. మరి ఇవన్నీ కూడా చూశాను సార్. చూసుకుంటూ ఇవన్నీ పరిస్థితులను బ్యారేజ్ చేసుకొని ఈ జాబులో మనము ఆ, సహాయం చేయొచ్చు సార్. ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళకి మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పాస్బుక్ ఇవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్స్ స్టూడెంట్స్ కి, ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నాకు బాగా ఇష్టం. కానీ నేను నా ఒక్క సంతకంతో కాదు, నా పైన ఇంకా ఇద్దరు ముగ్గురు అధికారులు ఉంటారు, వాళ్ళందరూ సంతకాలు పెట్టాలి. అలాంటివి చేపించి తొందరగా వాళ్ళకి ఆ ఆర్మీ సెలక్షన్స్ కానీ, తర్వాత విద్యార్థులకి సర్టిఫికేట్స్ జారీలో కానీ, తర్వాత పాస్బుక్స్ కానీ ఇలాంటి సర్వీస్ చేశాను సార్. కానీ దాంట్లో కంటే కూడా ఇక్కడ మనకి దీంట్లో ఎక్కువ దీంట్లో ఎక్కువ మనం సహాయం చేయొచ్చు. ఒక ఈరోజు నేను హైదరాబాద్ అశోక్ నగర్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు సార్, నాకు టైంలో జాబ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నా నేను. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సార్. నేను హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్నప్పుడు జాబ్ రాక ఒక ముగ్గురు యువకులు సార్, నిరుద్యోగులు, జాబులు రాక వెయిట్ చేసి సూసైడ్ చేసి చచ్చిపోయారు. అవన్నీ పరిస్థితులను అనుభవించాను సార్ జాబ్ రాకముందు. ఆ జాబ్ వచ్చిన తర్వాత జాబు రాలేదని, జాబ్ వచ్చిన తర్వాత వచ్చింది అని చెప్పేసి మరి ఎంతో దానికోసం కష్టపడి జాబ్ నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్పతనం సార్. ఆ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో పరిశ్రమ, అవన్నీ చేసుకుంటూ మనం తీసుకోకుండా నీతి నిజాయితీగా పని చేసుకుంటూ రావటం. మరి ఈరోజు బూట్ క్యాంపులో నన్ను మరి దానికి కంపారిజన్ స్టార్ట్ చేసింది సార్. ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. 2024 జూలై 14 సార్, 2024 జూలై 14 నైట్ మొత్తం నిద్రపోలే నాకు. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కంటికి రెప్పలా ఒక ఆ, ఇది మన పొలం పని చేయనీయకుండా బాగా చదివించి నన్ను 2000 ఎంసీఏ బీడీ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం యుద్ధం చేశాం. 100కి 96 మార్కులు తీసుకొని జాబ్ కొట్టాం. మరి నా జీవితం ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. కానీ ఉండటానికి తింటా సరిపోతుంది. రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివియాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే నేను ఉద్యోగంతో పాటు, ఉద్యోగం కంటే కూడా దీన్ని టేకప్ చేస్తేనే బాగుంటుందని నాకు ఆ 2 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ రోజు నైట్ నిద్రపోకుండా ఆలోచించడం మొదలుపెట్టా. డిసైడ్ అయ్యాను సార్, ఒక పని చెయ్యాలంటే క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా గుడ్డెత్తి చేలబడ్డట్టు ఏ పని చేయొద్దు లీడర్స్. నేను ఒకటే రిక్వెస్ట్ మీ అందరికీ, ఒక పని చేయాలంటే క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ అనేది నాకు బూట్ క్యాంప్ ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర లక్ష్మీనరసింహస్వామి కూడా ఆ రోజు దండం వేడుకొని నా జీవితాన్ని మార్చు అని చెప్పేసి నేను ఆ రోజు బలంగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి రావటం జరిగింది లీడర్. వచ్చిన తర్వాత అక్కడికి నేను హాస్టల్కి వచ్చి హాస్టల్లో మొత్తం ఆలోచించుకున్నా. తర్వాత మరుసటి రోజు పొద్దున్నే రవికాంత్ సార్కి ఫోన్ చేసి, సార్ నేను వెస్టీజ్ చేద్దాం అనుకుంటున్నా, మరి నేను గవర్నమెంట్ జాబ్ కోసం 15 సంవత్సరాల నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న మండల స్థాయి అధికారి కావాలనుకుంటున్నా, కానీ నాకు ఇక్కడ అయ్యే దీనికంటే కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత అయితే సార్ డిప్యూటీ ఎంఆర్ఓ సార్ రవికాంత్ సార్ క్యాడర్కే వెళ్లాల్సి ఉంటుంది. మరి రవికాంత్ సారు మళ్ళీ వెస్టిజ్ చేస్తుండు, మరి నేను ఎందుకు చేస్తున్నా? ఒక మండల స్థాయి అధికారికి ఈ రోజు పరిస్థితి చూడండి సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ మధ్య పిట్టలు రాలిపోతున్నారు, పని ఒత్తిడి తట్టుకోలేక, ఫ్యామిలీతో గడపలేక, డబ్బులు సరిపోక. చాలా మంది నీతి నిజాయితీగా పనిచేస్తే కనీసం రిటైర్డ్ అయ్యడానికి, నీతి నిజాయితీగా పనిచేస్తే రిటైర్డ్ అయ్యడానికి ఏముండదు సార్.
నాకు ఒకటే ఆ బూట్ క్యాంపులో నేను డిసైడ్ అయింది, 30 సంవత్సరాల తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయితే పెన్షన్ కూడా లేదు. 30 సంవత్సరాల తర్వాత నువ్వు సంపాదిస్తే 1 కోటి రూపాయలు సంపాదిస్తావు. కానీ 30 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు సంపాదించేదానికి అప్పుడు దాని వాల్యూ 15 లక్షలే. కానీ ఇక్కడ 3 సంవత్సరాల్లో మనం 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా 10 మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు, 10 మందికి లైఫ్ ఇవ్వచ్చు, 10 మందికి జీవితాన్ని ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అవ్వడం జరిగింది. డిసైడ్ అయ్యి రవికాంత్ సార్ నన్ను ఎవరైతే మా డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్ నన్ను తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టి వినిపించడం, ఆయన దగ్గరికే పోయి కూర్చొని మాట్లాడి ఈ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నా, ఎలాగైనా చేయాలి నేను అని చెప్పి నేను ఈ బిజినెస్ని టేకప్ చేయడం జరిగింది సార్. మరి అలా బూట్ క్యాంప్కి వెళ్ళటం, ఆ బూట్ క్యాంప్లో నన్ను ఈ విధంగా ప్రభావితం చేసింది. నన్ను ఒకటి వచ్చేసరికి బీబీ మేడం, 2 వచ్చేసరికి బాలం శ్రీనివాస్, 3 వచ్చేసి ఈ చట్టం సార్. చట్టం 2023 జూన్ 27 లీగాలిటీ భారత రాష్ట్రపతి గెజిట్ చేసి రావడం, ఇవన్నీ క్లారిటీ తీసుకొని నేను కూడా అంత ఈజీగా అంత ఆషామాషిగా ఎవరిని నమ్మను సార్. ఎందుకంటే నీతి నిజాయితీ విలువలు ఆ మా తల్లిదండ్రులు చదువుకోలేదు కానీ మంచి అనేది ఉండాలి. అది ఆ కాన్సెప్ట్ తోటి కొన్ని సందర్భాల్లో హైదరాబాద్లో ఆ తినటానికి తిండి లేకపోయినా పేదరికం అనుభవించినా కానీ ఒక మంచి విలువలు అనేది ఉండాలి అని చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను ఉండేవాడిని సార్. అలాంటిది ఈరోజు ఈ బిజినెస్ని టేకప్ చేయడానికి నాకు 2024 జూలై 13, 14 బూట్ క్యాంప్, ఆ బూట్ క్యాంప్ నా జీవితాన్ని మార్చింది సార్. ఆ రోజు అప్పటి నుంచి నేను ఆ రోజు హాస్టల్లో ఉన్నటువంటి నా లగేజ్ని, నా బుక్స్, 2 బస్తాలు బుక్స్ ఉంటాయి సార్. 2 బస్తాలు, 1, 2 కదా సార్. ఆ 2 బస్తాల బుక్స్ అన్నీ ప్యాక్ చేసి నవత ట్రాన్స్పోర్ట్లో వేసి నేను నైట్ మొత్తం సర్దుకొని మా ఇంట్లో కూడా చెప్పలేదు, మా మేడంకి వీళ్ళకి చెప్పలేదు. మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చేసాను. వచ్చి మళ్ళీ డ్యూటీలో విఆర్ఓగా విధుల్లో 2024 జూలై 15 విధుల్లో జాయిన్ కావటం. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటి జాబ్కని సెలవు పెట్టి వెళ్ళారు, మళ్ళీ వచ్చారని అడగడం. కాదు నేను ఇది వెస్టీజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే వెస్టీజ్ 5 సంవత్సరాల క్రితమే నాకు తెలుసు. నాకు ఎప్పుడో తెలుసు, మస్తు చూసినా, నువ్వు చేయలేవు, నీకొద్దు, నువ్వు అసలు ఏం చేయలేవు అని చెప్పేసి నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. ఏదైతే జాబ్ రాకముందు నన్ను హేళన చేశారో, జాబ్ రాకముందు నన్ను చిన్న చూపు చూశారో, వాళ్ళ మళ్ళీ ఆ పరిస్థితుల్ని మళ్ళీ నన్ను నీకేం పోయే కాలం, నువ్వు గవర్నమెంట్ జాబు, నీకెందుకు వెస్టీజీ, నువ్వు చేయలేవు, వద్దు 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 అని చెప్పి నన్ను చాలా మంది ఎనిక్కి లాగడానికి ప్రయత్నించారు సార్. నేను అప్పుడు మళ్ళీ మన డిప్యూటీ ఎంఆర్ఓ రవికాంత్ సార్కి ఫోన్ చేసి, సార్ ఏం చేద్దాం సార్, ఇలా అంటున్నారు, ఈ బిజినెస్ గురించి ఎవరు చెప్పినా కానీ వినట్లేదు సార్, మరి నేను ఎందుకు చేయాలి సార్ అంటే, ఆల్రెడీ నువ్వు మీటింగ్ ఉన్నది, క్లారిటీ తీసుకుని నువ్వు డిసైడ్ అయింది నువ్వు, మరి చేయాలా వద్దా అనేది డిసైడ్ కావాల్సింది. దీంట్లో చాలా క్లారిటీగా మనం సక్సెస్ అయిన వాళ్ళు ఒక బిజినెస్లో ఒక దాంట్లో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే మనం కూడా సక్సెస్ కావచ్చు అని చెప్పి నన్ను దాంట్లో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేసిన సార్. చాలా మందికి చెప్తా ఉంటే రిక్ నో 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 నో, ఇది చేయలేం అని చాలా మంది నాకు చెప్పారు సార్. నన్ను బగతాలు చేశారు. జస్టిస్ నీకెందుకయ్యా బాబు, గవర్నమెంట్ జాబ్ చేసుకోక నీకెందుకు, అసలు నువ్వు ఎందుకు దీన్ని ఎందుకు టేకప్ చేస్తావు అని చెప్పేసి నన్ను చాలా మంది ఇది చేశారు. అప్పుడే మా దర్శి తహసీల్దార్ కార్యాలయంలో, నేను దర్శి టౌన్ విఆర్ఓ సార్, దర్శి టౌన్లో పనిచేస్తున్నప్పుడు దర్శి టౌన్లో మాకు కొండేపి చెందినటువంటి మన శ్రావణ్ కుమార్ సార్ మా ఫ్రెండ్ సార్ కూడా 2017లో నాతో పాటు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాం. సార్ గ్రూప్ 2 సెలెక్ట్ అవ్వడం, తహసీల్దార్ కావడం, మంచి అధికారి సార్ కూడా శ్రావణ్ కుమార్ సారు. మరి శ్రావణ్ కుమార్ సారు నన్ను ఈ వెస్టీజ్ గురించి చెప్పగానే, వద్దు అసలు వెస్టీజ్ అనేది నీకు వద్దు, వెస్టీజ్ వద్దు, చేయొద్దు, ఎందుకు చేయాలి వద్దు అని చెప్తే, నేను ఏదైనా చెప్పడానికి వెస్టీజ్ అనగానే ఒక 4 నెలలు నాతో మాట్లాడటం మానేసండు. అలాంటి వ్యక్తి ఒక 4 నెలల తర్వాత మా ఫ్రెండ్ విఆర్ఓ సుధాకరు రైస్ బోనాయిలు, ఒక పేస్ట్, కాఫీ పొడి, టీ పొడి, ఇట్లా అంటుగడిగే లిక్విడ్, టాయిలెట్ క్యాన్, ఇవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత మేడం గారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, అసలు ఈ బిజినెస్ అని తెలుసుకున్న తర్వాత, దీంట్లో మంచి ఉంది, వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, దీన్నే ప్రమోట్ చేస్తున్నాను, ఇది తప్పు కాదు,
అని చెప్పి నన్ను ఎవరైతే ఎగతాళి చేసి, నన్ను ఎవరైతే రిజెక్ట్ చేసి, నన్ను ఎవరైతే వద్దు 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 ఈ బిజినెస్ చేయొద్దు అన్నారో, తర్వాత 4 నెలల తర్వాత మా ఎంఆర్ఓ, మా తహసీల్దార్ గారే ఏం చెప్పారంటే, ఈ బిజినెస్ నువ్వు ఎంచుకున్న కాన్సెప్ట్ మంచిది, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, క్వాలిటీ ఉంది, కాబట్టి దీన్ని ఎవరికైనా నువ్వు చెప్పొచ్చు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసిండు మా తహసీల్దార్ గారు. అంటే చూడండి లీడర్స్, ఎవరు కూడా ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయరు సార్. ఇక్కడ మంచి ఉంది, మంచి తొందరగా మైండ్కి ఎక్కదు ఎవరికి కూడా. ఈ మంచిని మనం ప్రమోట్ చేయడానికి నేను కంకణం కట్టుకొని ఆ రోజు స్టార్ట్ చేశాను సార్. చాలా మంది రిలీజ్ చేశారు, చాలా మంది పొలిటికల్ లీడర్స్ అందరు కూడా నన్ను వచ్చి నీకొద్దు, నువ్వు చేయలేవు చేయలేవు అని చెప్పారు సార్. కానీ దీంట్లో మంచి ఉంది, మంచి ఉంది, మంచి ఉంది, నేనే చేయాలి, నేనే చేయాలి, నేను గెలవాలి, నేను గెలవాలి, నేను గెలవాలని ప్రతిరోజు నాకు నేనే మోటివేట్ చేసుకొని నాకు వచ్చిన ప్రతి డౌట్ని నా అప్లైనర్తో మాట్లాడుతుండేవాను సార్. అట్లా నేనేమో దర్శిలో ఉండేవాడిని, ప్రకాశం జిల్లా. మరి మా అప్లైనర్ గేట్ లీడర్ డిప్యూటీ ఎంఆర్ఓ ఏమో హైదరాబాద్లో ఉండేవాడు. మరి ఎలా చేయాలి బిజినెస్? చాలా మంది ఏమనుకుంటారంటే మా అప్లైనర్ నాకు సపోర్ట్ లేరు, మా అప్లైనర్ నా దగ్గర లేరు అనుకుంటుంటారు. కానీ నాకు కూడా లేరు. కానీ రవికాంత్ సారు మరి నెలకి ఒక రోజు వచ్చేవాడు. వచ్చి ఇగో ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేసి నాకు హోమ్ మీటింగ్స్. సార్ ఈ బిజినెస్ మొత్తానికి గుండెకాయ ఏదైనా ఉందంటే అది హోమ్ మీటింగే సార్. ఆ హోమ్ మీటింగ్ అనేది నేను దర్శిలో, తర్వాత దొనకొండ, మార్కాపురం, పొదిలి ఈ ఏరియాల్లో మేము తిరగటం స్టార్ట్ చేశాం సార్. తిరిగి చాలా మంది చెప్పాము. చెప్తే చాలా మంది విన్నారు, వదిలేశారు. కానీ కొంత ఒక 100-200 మంది చెప్తే ఒక నలుగురు వచ్చారు సార్. మీరు అనుకుంటున్నారు ఒక విఆర్ఓకి, ఒక డిప్యూటీ ఎంఆర్ఓకి చెప్పగానే ఎమ్మటి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేయండి అని, లేకపోతే ఎమ్మటి జాయిన్ అయిపోయి మేము కూడా మీతో పాటు జర్నీ చేస్తామని అనుకోవద్దు లీడర్స్. వెస్టీజ్ అనే దాన్ని, ఇక్కడ మంచితనాన్ని ఎవరు తొందరగా యాక్సెప్ట్ చేయరు. అలా యాక్సెప్ట్ చేస్తూ చేస్తూ మంచి 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 అని చెప్పుకుంటూ పోతే ఒక నలుగురు లీడర్స్ రావడం జరిగింది సార్. అట్లా హైదరాబాద్ నుంచి రవికాంత్ సార్ రావటం, నేనేమో దర్శిలో ఉంటాం. మరి మేమిద్దరం కలిసి హోమ్ మీటింగ్స్ నెలకి ఒకసారి వచ్చేవాళ్ళు. అట్లా నేను కూడా హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి ఏందనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసిన సార్. ఈ బిజినెస్ లో చాలా కీలకమైనది మనం నేర్చుకోవాలి సార్. మనం నేర్చుకోవాలి. ఈరోజు నాకు చదువు రాదా? చదువు రాకపోయినా ఇబ్బంది లేదు సార్. కానీ మనం నేర్చుకోవచ్చు. ఎలా తెలుసా? ఒక జూమ్ మీటింగ్ ద్వారా. ప్రతిరోజు జూమ్ మీటింగ్ వినండి, జూమ్లో నేర్చుకోండి, ఒక బుక్ పెట్టుకోండి, ఒక పెన్ను పెట్టుకోండి, రాసుకోండి సార్. మరి జూమ్ మీటింగ్ ద్వారా నేర్చుకోవడం. జూమ్కి పొద్దున్నే మాకు 5 to 6 జూమ్ ఉంటుంది సార్. 5కే జూమ్ స్టార్ట్ అవుద్ది, 5:10కే జూమ్ స్టార్ట్ అవుతుంది సార్. నేను రవికాంత్ సార్ రోజు ఫాలోఅప్ చేసేవాళ్ళను. ఒక వారం ఫాలోఅప్ చేసిన తర్వాత నేనే జూమ్ జాయిన్ అవ్వడం, నేనే సార్ కంటే ముందు జాయిన్ అవ్వడం, సార్ నేనే లేపటం. ఎందుకంటే దీని మీద ఇంట్రెస్ట్, చెయ్యాలి, మంచి ఉంది, నీతి నిజాయితీ ఉంది, 10 మంది సాయం చేయొచ్చు. ఈ రోజు కాకపోవచ్చు, రేపు అవుతుంది ఖచ్చితంగా అని జీరోతో స్టార్ట్ అయ్యాను సార్. స్టార్ట్ అయ్యి ఏదైతే ఈ బిజినెస్ గురించి నేను దర్శి టౌన్లో విఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు నా కింద వాలంటీర్స్గా పనిచేసిన వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు సార్ లీడర్స్. యాక్సెప్ట్ చేయలేదు చాలా మంది. అలా నేను హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4, 5, 6, 7, 8 హోమ్ మీటింగ్, 8వ హోమ్ మీటింగ్ దాకా నా హోమ్ మీటింగ్స్లో సక్సెస్ లేదు, ఫెయిల్ లీడర్స్. మరి నేను హోమ్ మీటింగ్స్ 9వ హోమ్ మీటింగ్ ఏదైతే నేను మార్చుకొని దీన్ని ఇలా చెప్పాలి, ఇలా చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో ఆ ప్రయత్నంలో భాగంగా 9వ హోమ్ మీటింగ్ సక్సెస్ సార్. అలా హోమ్ మీటింగ్స్ చేయటం, హోమ్ మీటింగ్స్ నేర్చుకోవటం, హోమ్ మీటింగ్స్ చేయటం అనేది ఈ బిజినెస్ లో గుండెకాయ సార్. మరి అది నేర్చుకున్నా, అది చెప్పడం స్టార్ట్ చేశా. ఫస్ట్ లో ఫెయిల్ అయ్యా, తర్వాత చేసుకుంటూ 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 పోతా ఉంటే మరి చాలా మంది లీడర్స్, ఇది పారే నది లాంటిది సార్. ఇది వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. కానీ ఈ బిజినెస్ అనేది ఫస్ట్ లో తొందరగా ఎవరికి ఎక్కదు, ఎక్కిందంటే మాత్రం ఆగదు. ఎక్కడానికి టైం పట్టింది, 6 నెలలు పట్టింది సార్. ఈ 6 నెలలు కూడా లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది సార్. ఈ 6 నెలలు లెర్నింగ్ పీరియడ్లో మరి ఏం చేయాలంటే నేనైతే హోమ్ మీటింగ్స్ నేర్చుకోవటం. సండే వస్తే మేము జాబ్ చేసుకుంటూ ఉన్నాం సార్. మరి రోజు ఉదయాన్నే 10 గంటలకి, 9 గంటలకి, 9:30కి, 10 గంటలకి జాబ్కి వెళ్ళేవాడిని. ఉదయము సాయంత్రము 6 గంటల వరకు జాబ్ చేసేవాళ్ళం. తర్వాత జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెస్టీజ్. ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేయటం,
10 గంటల వరకు 9:30 10 గంటల వరకు వెస్టీజ్, 10 గంటలకి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళటం, 6 గంటలకి ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెస్టీజ్, మళ్ళీ తర్వాత ఖాళీ ఉన్న పండగలు ఫెస్టివల్స్కి హాలిడేస్, తర్వాత ఏది ఈ నెలలో ఎన్ని హాలిడేస్ ఉన్నాయి, సండేస్ ఎన్ని వస్తున్నాయి, హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పనిచేయడం జరిగింది సార్. ఇక్కడ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మరి మిగిలిన రోజుల్లో ఆదివారం వచ్చిందంటే కంప్లీట్ వెస్టీజ్. అలా మీటింగ్స్, ట్రైనింగ్స్, ఈ ఎక్కడైతే ఎంఎస్ఆర్ గురువు గారు మీటింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి ఫస్ట్ లో రవికాంత్ సార్ ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఒక్కడివి కాదు, నీతో పాటు కొంత టీం తీసుకొని రావాలి అని చెప్పేవాళ్ళు. అలా టీం ని ప్రమోట్ చేయటం, అలా ఆ ఈ మీటింగ్ సార్ చాలా కీలకమైనది. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత జూమ్ మీటింగ్ చేసి రావడం, జూమ్ లోకి వచ్చిన వాళ్ళని మరి తర్వాత సెమినార్ మీటింగ్స్ తీసుకెళ్తాం, సెమినార్ మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని బూట్ క్యాంప్ పోయి తరలించడం, బూట్ క్యాంప్ తర్వాత మైసూర్ ట్రైనింగ్కి వెళ్తాం. ఈ రోజే మేము మైసూర్ ట్రైనింగ్ కూడా ఈ రోజు వెళ్తున్నాం సార్. ఈ రోజు 25 మందితో మైసూర్ ట్రైనింగ్ వెళ్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరుతున్నాం లీడర్. అట్లా నేను ఈ యొక్క బిజినెస్ లో సక్సెస్ కావడానికి ప్రధానమైన ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఇక్కడ మంచి ఉంది, మంచి అనేది బేస్ లైన్, దాన్ని పట్టుకొని జర్నీ చేస్తూ ఇక్కడ లీడర్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన అప్లైనర్ సార్. మన యాక్టివ్ గా ఉన్నటువంటి అప్లైనర్ పట్టుకుంటే నువ్వు గెలిచినట్టు 80% 90% గెలిచినట్టే. అప్లైనర్ చెప్పినట్టు చేసుకుంటూ పోతుంటే నీ గెలుపు అనేది ఆగదు సార్, నీ శక్తి అనేది ఆగదు, నువ్వు ఎక్కడికి పోయినా ఆగదు. అయితే దీని అన్నింటికంటే ముందు నువ్వు గెలవాలి గెలవాలి గెలవాలి, కసి పట్టుదల అది ఉన్నప్పుడు నువ్వు గెలుస్తావు. నేను గవర్నమెంట్ జాబ్ కోసం రెయింబావుళ్ళు ప్రిపేర్ అయ్యి రెయింబావుళ్ళు తిని తినక చేసిన కష్టంతో పోలిస్తే గవర్నమెంట్ జాబ్లో ఒకరోజు కరోనా టైంలో ఒకరోజు నైట్ ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళమో, ఎన్ని గంటలకి పిల్లలు నిద్ర లేకముందే వెళ్ళిపోయేవాడిని, నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని సార్. అలాంటి పరిస్థితుల్ని చూసి అలాంటి పరిస్థితుల్ని ఆ, చూశాను కాబట్టి నాకు దాంతో పోలిస్తే ఇది చాలా ఈజీ బిజినెస్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే హోమ్ మీటింగ్ చేయడానికి పోయినప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటది, మనం హ్యాపీగా నీడలో కూర్చొని ప్లాన్ చెప్తుంటాం. ఈ బిజినెస్ లో సార్ మనం ఏమైనా వెళ్ళి గడ్డపారతో కొండలు తవ్వట్లేదు, ఇది మట్టి పని చేయట్లేదు, లేకపోతే ఎండకు పోయి మనం పని చేయట్లేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ బిజినెస్ మనకి హ్యాపీగా మంచి, ఆ మంచిలో హోమ్ కేర్, బ్యూటీ కేర్, ఫుడ్ సప్లిమెంట్స్, అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ కూడా చాలా 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 నెంబర్ 1 సార్, నెంబర్ 1 సార్. మంచి రిజల్ట్ తీసాం సార్. మొక్కజొన్నకి 30 క్వింటాల్ 45 క్వింటాల్ వరకు తీసుకొచ్చాం సార్. అట్లా ఈ ప్రొడక్ట్ లో దమ్ ఉంది, క్వాలిటీ ఉంది, దీన్ని ప్రమోట్ చేసుకుంటూ ఈరోజు ఈ సిస్టమ్ లో గెలవడానికి సిస్టమ్ సార్, సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేయటం, టీంకి ఫోన్ చేయటం, టీం అందరినీ జూమ్ లో ఉండేటట్టు చేయటం, టీం అందరినీ జూమ్ లో తీసుకురావటం, జూమ్ లో వాళ్ళందరూ జూమ్కి వచ్చారా లేదా ప్రమోట్ చేసుకోవటం, మరి ఈ సిస్టమ్ లో ఉంచటం. ఈ గెలుపు ఇదే సార్. గెలుపు అనేది ఎక్కడో లేదు సార్. ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు సార్. 5 గంటలకు నిద్ర లేయలేకపోతే నువ్వు గెలవలేవు. 5 గంటలకి నువ్వు బద్ధకాన్ని వదిలిపెట్టు, నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా. 5 గంటలకి 4:50కే లేస్తా సార్. 4:50కి లేచిన వ్యక్తిని నేను. మరి ఈ రోజు అందరు టీం అందరితో మాట్లాడతాం సార్. అందరిని జూమ్కి తీసుకొచ్చి జూమ్ లో ఉంచి వాళ్ళకి అందరు జూమ్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఇంకా క్లారిటీ ఇవ్వటం, మనం ఫీల్డ్ చేయటం. అట్లా 2024 జూలై 13 14 తారీఖుల్లో స్టార్ట్ అయిన నా జర్నీ 2025 డిసెంబర్ 31 వరకు నేను పార్ట్ టైం గా చేయడం జరిగింది సార్. రోజు నా జాబ్ చేసుకుంటూ నేను చేసుకుంటూ ప్రతిరోజు కూడా వెస్టిజ్ చేస్తూ, వెస్టిజ్కి 4 గంటలు టైం కేటాయిస్తూ, సండే వచ్చేసరికి ఫుల్ టైం కేటాయిస్తూ, ఇట్లా నేను నా డ్రీమ్, నా గోల్ ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇక్కడ ₹1,00,00,000 సంపాదించాలి. 3 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించాలి. ఎవరిని ముంచకుండా, ఎవరిని మోసం చేయకుండా, నీతి నిజాయితీగా. ఇప్పుడు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సపోజ్ సార్ ఒక కారు కొనుక్కున్నాను అనుకో, వీడు ఎంత నూకిండో అనుకుంటారా అనుకోరా లీడర్స్? అదే నేను వెస్టీజ్ చేస్తున్నా ఈరోజు 2026 జనవరి 1 నుంచి కంప్లీట్ గా ఫుల్ టైం జాబ్ను కూడా పక్కన పెట్టేసిన. నేను జాబ్ అంటే ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో, ఎంతో కసి పట్టుదలతో జాబ్ కొట్టాను.
మరి జాబ్ కంటే కూడా వెస్టీజ్ లో కొన్ని వేల మంది లక్షల మందికి అవకాశం ఇవ్వచ్చు వెస్టీజ్ అని డిసైడ్ అయ్యి ఫుల్ టైం టేకప్ చేయడానికి కారణం ఏంటంటే నా కింద ఉన్నటువంటి టీం సపోర్ట్ ఇవ్వాలి. నా నాకంటే కూడా నా టీంని ఎక్కువ మందికి డబ్బులు ఇప్పిస్తే నేను గెలుస్తానని చెప్పేసి నేను 2026 జనవరి 1 నుంచి నేను కంప్లీట్ గా ఫుల్ టైం టేకప్ చేయటం లీడర్స్. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ డబ్బు కాదు, మన ఇన్వెస్ట్మెంట్ టైం సార్. మన టైము ఎంత కేటాయిస్తామో మనం అంత గెలుస్తాం సార్. మన టయాన్ని ఇక్కడ పెట్టాలి. ప్లస్ మన అప్లయన్స్ ఏది చెప్తే చేయాలి సార్. సిస్టమ్ ఫాలో కావాలి. సిస్టమ్ ఫాలో కావటం అంటే అప్లైనర్ చెప్పేది మన మంచి కోసమే. గుడ్డిగా అప్లైన్ నమ్మండి, యాక్టివ్ అప్లైన్ ని ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఇక్కడ మీటింగ్స్ నాకైతే నేను 2022 నెలలు సార్ నా జర్నీ. 22 నెలల్లో నేను ఈ రోజు లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ 1,46,600 తీసుకోవడానికి కారణం ప్రధానమైంది మనం ఎంత చెప్పినా వినని వాళ్ళు, నువ్వు బతిమాడతావో బామాడతావో లేకపోతే బిర్యానీ పెడతావో ఏం చేస్తావో వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు బూట్ క్యాంపులో కూర్చోబెట్టు. బూట్ క్యాంప్ కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళు బయటకు వచ్చి, ఎవరైతే బూట్ క్యాంప్కి వెళ్ళే ముందు ఎవరైతే నేను చేయను అంటారో, బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత వాళ్ళే మీ దగ్గరికి కూర్చుంటారు. కాబట్టి లీడర్స్, బూట్ క్యాంప్ అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి బూట్ క్యాంప్ అనేది ఒక వజ్రాయుధం లాంటిది. తక్కువ టైంలో ఎక్కువ మందిని కనెక్ట్ చేసుకునే పాయింట్ ఎక్కడైనా ఉందంటే అది కోటప్పకొండ బూట్ క్యాంప్ సార్. అలా బూట్ క్యాంప్ కి ఫస్ట్ లో నేను ఒక్కడినే వెళ్ళాను. తర్వాత నాతో పాటు నా టీం ని ఎక్కువ మందిని ప్రమోట్ చేయడం లాస్ట్ బూట్ క్యాంప్ జరిగినప్పుడు ఆ బూట్ క్యాంప్ కి 400 చిల్లర మందిని 420 మందిని తీసుకెళ్ళడం జరిగింది. అట్లా బూట్ క్యాంప్ కి తక్కువ టైంలో ఎక్కువ మందిని తీసుకెళ్లి బూట్ క్యాంప్ లో మనం ఎక్కువ మందిని మీటింగ్స్ కి ప్రమోట్ చేస్తూ మీటింగ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి కానీ క్లారిటీ ఇప్పిస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ తీసుకోవచ్చు లీడర్స్. అలా చేసుకుంటూ ఈరోజు ఫుల్ టైమ్ 6 నెలల నుంచి చేయడం జరిగింది సార్. లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ 1,46,600 తీసుకోవడం జరిగింది. నాకు డిసెంబర్కి వచ్చేసరికి 3 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వచ్చేస్తున్నా. మరి నెక్స్ట్ మంతే కార్ లాంచింగ్ చేస్తున్నా సార్. టాటా నెక్సాన్ కార్ లాంచింగ్ చేయాలని డిసైడ్ అయ్యాం సార్. ఆల్రెడీ గ్రేట్ లీడర్ రవికాంత్ సార్ ఆల్రెడీ డిప్యూటీ ఎంఆర్ఓ గారు క్రెటా కార్ కూడా లాంచ్ చేయడం జరిగింది. నేను కూడా నెక్స్ట్ కార్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఎంతో మంది లీడర్స్ ని, ఎంతో మంది ఒంగోలుకి ఇక్కడ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ చెప్పే మాటలు సార్. సురేష్ సార్ ఎంతో క్లారిటీగా 2 దేశాలు 2 కంట్రీస్ తిరిగి వచ్చిన వ్యక్తి. సురేష్ సార్కి నేను ఫస్ట్ లో సార్, నేను బిజినెస్ కి వచ్చినప్పుడు సురేష్ సార్ చెక్ 60,000 సార్. ఈ బిజినెస్ కి వచ్చిన స్టార్టింగ్ లో నేను 60,000 రూపాయల చెక్కు కానీ ఈరోజు 3.5 లక్షకి వెళ్ళిపోయిందంటే చూడండి లీడర్స్. ఈరోజు మల్టిప్లికేషన్ జరుగుతుందంటే ఈ బిజినెస్ లో చూడండి లీడర్స్. మేము ఒక పెరాలసిస్ పేషెంట్ కి మేము సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు పెరాలసిస్ కి వాళ్ళకి మూతి వంకరగా తిరిగిపోయింది సార్. అలాంటి వ్యక్తికి సప్లిమెంట్స్ వాడి మూతి బాగయ్యి జీవితంలో బిజినెస్ అయితే చేయలేకపోయినా కానీ నా జీవితాన్ని మార్చడం అని ఒక దండం పెట్టింది సార్. అంతకంటే ఇంకేం కావాలి లీడర్స్? ఇక్కడ మంచి ఆరోగ్యం ఇస్తున్నాం మనం. ఇద్దరులో ఒక విలేజ్ సర్వేర్ సార్, మేడం సచివాలయంలో పనిచేస్తుంది. 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు సార్. సప్లిమెంట్స్ శతవరి మ్యాక్స్, ఫోలిక్ ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చి వాడిస్తే లాస్ట్ 2 నెలల క్రితం మంచి బాబు పుట్టిండు. అగ్రికల్చర్ సార్, అగ్రికల్చర్లో మినుములు పంటలో మేము 6 క్వింటాలు పండేది ఎకరాకి, రోజు 11-12 క్వింటాలు వస్తుందంటే అగ్రికల్చర్లో మంచి రిజల్ట్ తీసాం సార్. అట్లా మనకు వచ్చిన రిజల్ట్స్ని ఇవన్నీ షేర్ చేసుకుంటూ మన టీం ఎక్కడుందో టీంకి జూమ్ ద్వారా ట్రైనింగ్స్, అవేర్నెస్ క్యాంపులు, మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్, బూట్ క్యాంపు. ఈరోజే మేము మన టీం తరఫున ఎంఎస్ఆర్ గురువు గారి ఆధ్వర్యంలో మేము మైసూర్ కూడా వెళ్తున్నాం సార్. అంటే ఇక్కడ సక్సెస్ కావాలి. ఎందుకు అంటే ఇక్కడ 100కి 99 సమస్యలు డబ్బుతోనే సార్. 100కి 90 సమస్యలు డబ్బుతోనే. ఎందుకంటే ఆ డబ్బు అనేది ఉంటే నువ్వు ధైర్యంగా నిద్రపోతావు, ధైర్యంగా ఉంటావు సార్. నీ ఫ్యామిలీ నువ్వు ఈరోజు ఈ వెస్టీజ్ లో సార్, ఈ వెస్టీజ్ ని
ఇంకొక ప్రధాన కారణం సార్ 3 జనరేషన్ ప్లాన్. ఈ భూమి మీద నేనున్నా లేకపోయినా నా భార్యకి ఎటువంటి డోకా ఉండకూడదు, నా కొడుకు ఎటువంటి డోకా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు ఈ బిజినెస్ ని టేకప్ చేయడం జరిగింది సార్. మరి చూడండి లీడర్స్, ఎంతో మంది ఈరోజు నా అండర్లో ఒక డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్ రావడం జరిగింది. బ్రహ్మయ్య సార్ వాళ్ళ బ్రదర్ అనిల్ కుమార్ సార్ రావడం జరిగింది. అదేవిధంగా మా టీంలో రవికిషోర్ సార్ విఆర్ఏ సార్, 10,000 జీతం గవర్నమెంట్ లో, కానీ ఇక్కడికి వచ్చేసి ఒక 40,000 పైగా ఇన్కమ్ సంపాదించుకుంటుంది సార్ నెలకి. అదే విధంగా ఒక అంగన్వాడీ టీచర్ పద్మ మేడం, అంగన్వాడీ టీచర్ సార్, 6 నెలలు వెళ్ళలేదు సార్ మేడం, కానీ ఒక బూట్ క్యాంప్ చేసుకుంటాం వల్ల కనెక్ట్ అయ్యి ఈరోజు అంగన్వాడీ టీచర్ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం టేకప్ చేస్తే ఈరోజు 49,000 తీసుకుంటున్నారు సార్ నెలకి. అదే విధంగా ఒక విఆర్ఓ సుధాకర్ సార్, ఒక విఆర్ఓ జగదీష్ సార్, ఇట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో గుంటూరు ఎస్పీ ఆఫీస్ లో సార్ ఒక సిఐ గారు, 3 ఎస్ఐలు, 15 మంది కానిస్టేబుల్స్, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టీమ్ లో ఉన్నారు సార్. అట్లా 300 మంది సచివాలయ ఎంప్లాయీస్. వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటే సార్, ఈ వ్యవస్థలో సిస్టంలో మంచితనం, మంచి సార్, ఇక్కడ మంచితనాన్ని ప్రమోట్ చేసుకుంటూ స్టార్టింగ్ లో నీకు లేట్ అవ్వచ్చేమో కానీ ఈ బిజినెస్ ని నువ్వు నేర్చుకునేంత వరకు 6 నెలలు లేట్ అవ్వచ్చేమో కానీ ఈ నేర్చుకున్న తర్వాత హోమ్ మీటింగ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత, మీటింగ్ తీసుకెళ్ళటం స్టార్ట్ అయిన తర్వాత, ఎలా మీటింగ్ తీసుకెళ్తున్నావో ఆ మీటింగ్ కి 100 మంది తీసుకొస్తే ఒక 10 మంది అయినా లీడర్లు వస్తారు సార్. అలా చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు 22 నెలల్లో ఈ జర్నీ చేయడానికి నన్ను నన్ను ముందు నడిపించినటువంటి మా గ్రేట్ అప్లైనర్ రవికాంత్ సార్, అదేవిధంగా గ్రేట్ లీడర్స్, టాప్ అప్లైనర్స్ అందరూ కూడా ముందుండి మనం అందరం కూడా మనం ఉంది సార్. మనం అందరం ఇప్పుడు వర్క్ చేస్తున్న అందరం కూడా మనం ఉన్నది మన గ్రేట్ గురువు గారు ఎంఎస్ఆర్ గురువు గారు అసోసియేషన్ లో ఉండటం సార్ అదృష్టంగా భావిస్తున్నాం సార్. మన అందరం ఒక అసోసియేషన్ లో ఉండటం, మన అందరం ఎందుకంటే అసోసియేషన్ లో నీతి నిజాయితీ విలువలు సార్. ఈరోజు అందరం కలిసి పనిచేసుకుంటూ, నేను ఎక్కడో త్రిపురాంతకంలో ఉన్నా సార్, మరి కొండేపులో ఉన్నటువంటి మన సురేష్ సారు, మన సుమప్రసాద్ సారు, అదేవిధంగా మన ఆనంద్ సారు, మన రవి సారు, అందరితో కలిసి ఎక్కడెక్కడో ఎవరెవరో పరిచయం అవుతుంటారు సార్. కానీ ఇక్కడ బయట బిజినెస్ లో మనల్ని తొక్కాలని చూస్తుంటారు సార్. ఇక్కడ ఈ బిజినెస్ లో స్పోర్టివ్ గా నేను మంచి చేస్తే దేవుడు నాకు మంచి చేస్తాడు. ఇదే సార్ కాన్సెప్ట్. ఇక్కడ మనం మంచితనంతో మంచి చేసుకుంటూ పోతా ఉంటే మనం 10 మందికి మంచిని పంచితే మనకి ఆరోగ్యం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, 3 తరాల వరకు మనం ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా పని చేసుకుంటాం. ఒకప్పుడు సార్ నేను గవర్నమెంట్ జాబ్ లో నేను ఈ 6 నెలల కంటే ముందు నేను జాబ్ చేసేటప్పుడు సార్ ప్రతిరోజు సాయంత్రానికి వచ్చేసరికి నాకు బాడీ పెయిన్స్ వచ్చాయి. ఎందుకంటే జర్నీ చేసి అటు తిరిగి ఇటు తిరిగి రోజుకి 150 ఫోన్లు మాట్లాడాలి సార్ నేను, అన్ని కాల్స్ వస్తాయి. కానీ ఈరోజు ఇంత ప్రశాంతంగా ఫుల్ టైం టేకప్ చేసిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఇంత హ్యాపీగా ఈరోజు నాకు నచ్చిన టైంలో నేను చేసుకుంటున్నాను సార్ ఈ బిజినెస్. అదే నేనైతే ఆఫీస్ లో ఉంటే నాకు నచ్చినట్టు అక్కడే ఉండాలి అని ఈరోజు చెప్తున్నాను సార్ లీడర్స్. ఈ బిజినెస్ లో నీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది, నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీ చేతిలో ఉంది. నీకు అవకాశం దేవుడైతే వరాలు శాపాలు ఇవ్వడు కానీ అవకాశం ఇస్తాడు సార్. ఈ అవకాశాన్ని ఎవరైతే పట్టుకొని సార్ 30 సంవత్సరాలు పనిచేయటం కాదు సార్, 3 సంవత్సరాలు దీన్ని పట్టుకొని సీరియస్ గా ప్రాణం పెట్టి పనిచేయి. నువ్వు గెలవకపోతే అప్పుడు అడుగు. నువ్వు ప్రాణం పెట్టి పని చేయాలి. ఉదయాన్నే నేను 5 గంటలకు నిద్రలేను సార్, నేను ఉదయాన్నే నేను మీటింగ్ రాను సార్, నేను జూమ్ మీటింగ్ రాను సార్, నేను బూట్ క్యాంప్ రాను సార్, నాకు డబ్బులు కావాలి సార్ 10వ తారీఖు అంటే రాదు సార్. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది లీడర్స్. కాబట్టి మీ అందరికి కూడా చేతులు జోడించి చేతులు దండం పెట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, నేనేదో పొడిచాను తీశాను అనుకుంటే ఏం లేదు లీడర్స్. నేను గవర్నమెంట్ జాబ్ కూడా పక్కన పెట్టి వెస్టీజ్నే చేయడానికి ప్రధాన కారణం వెస్టీజ్ లో ఉన్నటువంటి మంచి సార్. ఈ మంచిని ప్రమోట్ చేసుకుంటూ నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా సార్ ఈ వెస్టీజ్ అవకాశం దొరకటం. ఈరోజు ఈ అవకాశాన్ని పట్టుకొని ఎంతో మందికి మనం సహాయం చేయొచ్చు, ఎంతో మందికి ఆపర్చునిటీ, ఎంతో మందికి పేదవాళ్ళకి డబ్బులు ఇప్పించచ్చు, ఎంతో మందికి రైతులకి మంచి పంటలు పండించవచ్చు, ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు. కాబట్టి ఈ అవకాశం ఏందో తెలుసుకోండి. ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్ కొండేపు సురేష్ గారికి, అదేవిధంగా మన సుమ ప్రసాద్ గారికి,
అదే విధంగా ఈ ఎంటైర్ టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బిజినెస్ ని ఖచ్చితంగా ఈ ప్రకాశం జిల్లాలో సోమప్రసాద్ సార్కి ఏదైతే చెప్పానో పోయినసారి జూమ్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా సార్. ప్రకాశం జిల్లా మొత్తం వెస్టీజ్ మయం కావాలి సార్. ఎందుకంటే వెస్టీజ్ అనేది నెంబర్ 1 కంపెనీ, ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ సార్. ఈ కంపెనీలో మనము సక్సెస్ కాలేకపోతే ఎక్కడ కాలేవు సార్ నువ్వు. కాబట్టి ఇక్కడ మంచి ఉంది, నీతి నిజాయితీ ఉంది, దమ్మున్న కంపెనీ, ప్రొడక్ట్స్ బాగున్నాయి, నిన్ను అవకాశం నీ చేతిలో ఉంది, నువ్వు ఎట్ట వాడుకుంటే నువ్వు అట్ట గెలుస్తావు సార్. నువ్వు ఎట్లా పట్టుకొని దీన్ని రెయిన్బౌల్ నువ్వు దీనికోసం వెస్టీజ్, ఈ రోజు నేను పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచా అంటే నైట్ 10 గంటల వరకు వెస్టీజ్ 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 తప్ప మరో ప్రపంచం లేదు సార్. నేను డిసెంబర్కి ఒక 3 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకుని చేస్తున్నా లీడర్స్. నాకు ఈ రోజు నేను ఈరోజు జూమ్ లో మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో నన్ను క్షమించండి లీడర్స్. నా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్ ప్రొఫెసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎస్పెషల్లీ మన గ్రేట్ లీడర్ కొండేపి సురేష్ సార్ గారికి, సోమప్రసాద్ సార్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తప్పులే ఉంటే క్షమించండి ప్లీజ్. దయచేసి మీరు గెలవాలి 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 గెలవాలి. అంతిమంగా నువ్వు గెలిచినప్పుడే నిన్ను ఈ సమాజం చూస్తారు సార్. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సోమప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గాలిరెడ్డి సార్. తప్పులు ఏం లేవు సార్, తప్పు ఒప్పులు అనేది ఏం లేదు. చాలా చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్. ఒక సాధారణమైన లైఫ్ నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు సార్. మీ జర్నీ లాస్ట్ టైం కూడా నేను విన్న ప్రతిసారి మనసుకి కదిలించి వేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచి వెళ్ళటం సార్. ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రాణం పెట్టి చదవటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది అన్ని రోజులు కష్టపడి ప్రాణం పెట్టి పనిచేసి ప్రాణం పెట్టి చదివి డ్రీమ్ 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 అని అచీవ్ అయిన తర్వాత లైఫ్ ఏదైనా మారిందంటే మీరు అన్నట్టు మారటానికి అవకాశమే లేకుండా పోయింది సార్. చాలా మంది మధ్యలో కూడా ఒకసారి చెప్పారు, 3-4 ఆ జాబ్ అనేది రాక ఆగమైపోయి సూసైడ్ చేసుకున్నారని. ఎంత దానం! ఈ నిజంగానే మనసు కదిలిచి వేస్తుంది సార్ ఇలాంటి సిచ్యువేషన్ అన్ని విన్నప్పుడు. అయ్యో, ఇలాంటి అవకాశం ఒకటి వాళ్ళకు కూడా చేర్చుంటే బాగుండేదేమో, మన వంతు పాత్రగా ఏదైనా మంచి జరిగి ఉంటే బాగుండేదేమో, ఒక నిండు ప్రాణం అలా ఆగం అవ్వకుండా ఉండేదేమో అనిపించింది. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్. ఖచ్చితంగా గాలిరెడ్డి సార్, మీరు అన్నట్టు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపకి ఈ ప్రొడక్ట్ అవసరం, ఈ బిజినెస్ అవసరం. బట్ అది అర్థం అవటానికి వాళ్ళకి టైం పడుతుంది. దాన్ని అర్థం చేపించేదాకా నిద్రపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇది వెళ్ళాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ ఆరోగ్యాన్ని మన వంతు బాధ్యతగా తీసుకెళ్దామని ఖచ్చితంగా మీతో పాటు కలిసి జర్నీ చేస్తాను. 100% మనం ఈ వ్యవస్థను ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో 3 లక్షలు, దాన్ని ఆపే శక్తి భూమి మీద ఎవరికి లేదు సార్. ఎందుకంటే తెక్కర్న శుద్ధిగా ఇందాక మీరు ఒక మాట చెప్పారు సార్, ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి అంటే చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు సార్. మీకు 3 లక్షల్ని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు, ఇంకా ఛాన్సే లేదు. అలాంటి వండర్ఫుల్ వ్యవస్థ గురించి ఈరోజు చాలా చాలా ముచ్చటగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీ వాయిస్ చాలా మందికి బలం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గాలిరెడ్డి సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదని, చాలా మంది ప్రైవేట్ జాబులు చేస్తుంటారు, ప్రభుత్వ ఉద్యోగం రాలేదు నాకు అని చాలా మంది అదొక లోపంగా, అదొక బాధపడుతూ నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదని చాలా మంది బాధపడుతూ కింగిపోతూ అదొక దాన్ని అది ఎప్పుడు ఒక బాధపడుతూ ఉంటారు సార్. చాలా మంది మా మిత్రులు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది. కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదని బాధపడొద్దు.
ఇక్కడ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ ఉంది. వెస్టీజ్ ని ఈ రోజు గవర్నమెంట్ జాబ్ ని పక్కన పెట్టి పని చేస్తున్నాం అంటే అర్థం చేసుకోండి లీడర్స్. ఈ రోజు వెస్టీజ్ లో ఏముంది అనేది, వెస్టీజ్ కి గవర్నమెంట్ జాబ్ కి రెండిటికి కంపారిజన్ అది అక్కడ పరిమితం సార్. ఇక్కడ అన్లిమిటెడ్ సార్, నువ్వు ఎంత తవ్వుకుంటే అంత ఉంది. థ్యాంక్ యూ సార్. Yes, ఖచ్చితంగా అది అర్థమైతే నిద్ర పట్టదు సార్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్. Yes, sir. ఫీడ్బ్యాక్ పర్లేదా? ఒక్క 5 ఎస్ సార్, తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ ట్రిపుల్ ఎయిట్ శ్రీదేవి మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ట్రిపుల్ ఎయిట్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. సార్తో మాట్లాడండి. గాలిరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. మనం ఏం చేయాలి ముందు వెస్టేజ్ లో అనే దాని గురించి, మన టీంని ముందు మీటింగ్స్ లో కూర్చోబెట్టాలి. ఫస్ట్ అవర్స్ లో జూమ్ మీటింగ్ కి లేపాలి. ప్రతి విషయం సార్ ఎలా చేయాలి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడి సార్. చాలా బాగా చెప్పారు. అంటే ఈ బిజినెస్ నాది, నేను చెయ్యాలి, నేను గెలవాలి, నాది అనుకోండి మేడం, ఖచ్చితంగా గెలుస్తాం మేడం. ఖచ్చితంగా సార్. నాది ఈ బిజినెస్ నాది అని నేను ఎప్పుడైతే డిసైడ్ అయ్యి మన టీంని ప్రతి దానికి అటెండ్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా నిలబడతానని చెప్పారు. ఖచ్చితంగా అదే చేస్తాం సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. ఎస్ నెక్స్ట్ ముప్పూరి హరిబాబు సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రెడ్డి సార్. సార్ హరిబాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ చాలా బాగుంది సార్. ఆకలి రాజ్యం నుంచి వెస్టీజ్ సామ్రాజ్యంలోనికి మీ ప్రయాణం సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే అవకాశం కోసం ఎదురు చూసాం సార్. అవకాశం ఎక్కడ హైదరాబాద్ లో ఆ కష్టాలు, ఒక్క పూట భోజనం చేసి పండుకున్న రోజులు ఉన్నాయి సార్. ఒక్కో రోజు భోజనం చేయని రోజులు ఉన్నాయి. ఎన్నో అనుభవించాం సార్. కొన్ని రోజులు ఆ టెంపుల్, సాయిబాబా టెంపుల్కి వెళ్ళి భోజనం చేసి ఉన్న రోజులు ఉన్నాయి సార్. అది కూడా దొరక్క చాలా రోజులు ఖాళీగా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి సార్. కానీ ఆ జాబ్ అనేది వస్తే తప్పించాం సార్. కానీ జాబ్ వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదు సార్. జాబ్ వచ్చిన తర్వాత ఉండటానికి తినడానికి సరిపోతుంది, కానీ నేను సాధించింది ఇదా అని చెప్పి క్లారిటీ లేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాం సార్. కానీ ఈరోజు వెస్టీజ్ అనే అవకాశం, వెస్టీజ్ అనే ఒక అండ, వెస్టీజ్ అనేది మన వెనక ఉంది అని ఒక ధైర్యం సార్. ఎస్ సార్. సార్ ఆ ప్రిపరేషన్ కష్టాలు బాగా అనుభవించాం సార్. వీల్ చైర్, స్టడీ చైర్ అంటుకోబోయి తిని తినక మొహం కాళ్ళు నీళ్లు వాసి అప్పుడప్పుడు టీ బ్రేక్ తప్పితే లేకుండా ప్రిపరేషన్ అంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఆ బాధలని ఒకసారి గుర్తు చేశారు సార్. మేము పడ్డాం సార్. కానీ మీరు ఎంతో కొంత సాధించారు. మేము అసమర్థులం సార్. మాది ఇప్పటికి కూడా అసమర్థుని జీవనయాత్రే సార్. నిజంగా వెస్టీజ్ ఎంత భరోసా అంటే సార్ ఆ బాధలు పడ్డోడికే తెలిసింది సార్. భగవంతుడికి తను ఇచ్చిన జీవితం అయినా కానీ 10 రూపాయలు వేయాలంటే చిల్లర మీదకే మనసు పోద్ది, కానీ నోటు మీదకి వెళ్ళని మన జీవితాలు సార్ మాయి. ఆ నోటు అయిపోతే మళ్ళా మన కొత్తగా వచ్చేది లేదు సార్, పాకెట్లోకి వచ్చేది లేదు. కానీ వెస్టీజ్ లో మనబోటి వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇయ్యొచ్చు సార్. అది పిడికిళ్ళతోనా దోసిళ్లతోనా ఎంత తెచ్చుకున్నా ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే ఇది ఎంతైనా సంపాదించుకోవచ్చు మార్గం సార్. మనం చేపలు ఇవ్వడం లేదు, చేపలు పట్టుకునే వలిస్తున్నాం అందరికీ. ప్రతి ఒక్కడు ఆకలి చావుల నుంచి దూరం అవుతారు సార్. ఆరోగ్యంగా ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రొడక్ట్లే పెట్టింది పేరు క్వాలిటీకి. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ హరిబాబు. ఎస్ థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా సార్. చాలా మందికి మంచి ముందుకు వెళ్దాం. ఎస్ ఆల్ ద బెస్ట్. ఎస్ నెక్స్ట్ 067 నాగలక్ష్మి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. 067 నాగలక్ష్మి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాలిరెడ్డి సార్. సార్ గ్రేట్ సెషన్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గ్రేట్ సెషన్. గుడ్ మార్నింగ్ మేడం. యా సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని 100 మెంబర్స్ అనుకుంటారు సార్.
100 లో కానీ దాన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసేది 1 or 2% ఉంటారు సార్. మీరు చాలా కష్టపడ్డారు సార్. మార్నింగ్ 4 నుంచి 10 వరకు చదవడం అంటే చాలా మామూలు విషయం కాదు సార్. అంత కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని కూడా మీరు గవర్నమెంట్ జాబ్ ని పక్కన పెట్టి వెస్టీజ్ సిస్టమ్ సైడ్ వచ్చారంటే చాలా గ్రేట్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. అలాగే మా అప్లైనర్ వెంకట్ సార్ థ్యాంక్ యూ మేడం. సార్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా గానీ ఎప్పుడైనా డౌట్ వచ్చినా గానీ మెసేజ్ ఆర్ కాల్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ సార్. థ్యాంక్ యూ నాగలక్ష్మి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నాగలక్ష్మి మేడం చేయండి మేడం. బాగా థ్యాంక్ యూ సార్. ప్రాణం పెట్టి పనిచేయండి మేడం. ఖచ్చితంగా గెలుస్తాం మేడం. మనము ఇప్పుడు సపోజ్ మనం ఒక ప్రైవేట్ బిజినెస్ పెట్టాం అనుకోండి మేడం. సపోజ్ ఒక బిజినెస్ పెడితే ఆ షెడ్ ఆ పైన ఆ షట్టర్ మనమే తీయాలి. దాంట్లో చీపురు పెట్టి దాన్ని మనమే ఊడ్చుకోవాలి మేడం. పొద్దున్నే ఒక బిజినెస్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మరి అంత బాదుకున్నప్పుడు మరి ఈ బిజినెస్ ఎందుకు అంత టేకప్ చేయట్లేదంటే ఇంకా జనాలకి చాలా మంది జ్ఞానోదయం కావట్లేదు మేడం. దీంట్లో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. దీంట్లో అడ్వర్టైజ్మెంట్ పెద్ద స్కామ్. అడ్వర్టైజ్మెంట్ పోయే డబ్బులే మనకి ఇస్తుంది కంపెనీ. ఖచ్చితంగా మేడం దీంట్లో మంచి ఉంది. గెలుద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. గ్రేట్ వాయిస్, గ్రేట్ ఫీడ్బ్యాక్. రోజు అలానే మాట్లాడుతూ ఉండండి మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాహుల్ రవి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గురుగారితో మాట్లాడు సార్. గాలిరెడ్డి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మంచి సెక్షన్ ఇచ్చారు. బాగా మాకు కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. సార్ నేను కూడా సార్ మీరు చెప్పారు కదా రాజకీయ ఒత్తిళ్ళు విఆర్ఓగా ఎన్నో సమస్యలు ఉంటాయని, అవి మాకు దగ్గరగా చూస్తుంటాం సార్. మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా దగ్గరగా మీ బాధలన్నీ చూస్తుంటాం సార్. అదే విధంగా సార్ అదే సాటర్డే రోజు మా కందుకూరు ఎంఆర్ఓ గారు మురళీ సార్కి స్పైసీ టీ పొడి ఇచ్చాను సార్. ఇదేంటి అని అడిగారు సార్. సార్ ఇది ఒక్కసారి మీరు వాడి నాకు మండే రిజల్ట్ చెప్పండి సార్. ఈ 2 రోజులు మీరు ఈ స్పైసీ టీ పొడి తాగి మీరు నాకు రిజల్ట్ చెప్పమని అడిగాను సార్. ఖచ్చితంగా దీని నిలువేందో నేను మండే రోజు చెప్తాను, నువ్వు నాకు ఒక ఫ్రెండ్గా ఇచ్చావు అని తీసుకెళ్ళాడు సార్. అదే ఎంపీడీఓ మేడం కూడా ఆమెకి కొద్దిగా షుగర్ అవన్నీ ఉంటే ప్రోటీన్ పౌడరు నేను ఆల్రెడీ డాక్టర్ గారు ఇచ్చారు, అది తాగుతున్నాను అది అని అంటే నేను కూడా మన దగ్గర ఉన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను సార్. చాక్లెట్ ఫ్లేవర్. అంతే సార్. ఇక్కడ మనం మాట్లాడకపోయినా మన ప్రొడక్ట్ మాట్లాడేది సార్. మన ప్రొడక్టే మాట్లాడిద్ది. అదే సార్. ఆ రిజల్ట్ బాగుంది, మాకు డాక్టర్ ఇచ్చిన దానికన్నా కూడా ఇది బాగుంది అని చెప్పి నేను ఇది వాడిన తర్వాత నెక్స్ట్ ఐడి వేసి నేను మీ దగ్గరే తీసుకుందాం ఇక్కడే అని అన్నారు సార్. సూపర్ సార్, సూపర్. అదే సార్. అంతే సార్. అప్పుడు చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. రవి సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. చాలా బాగా చేస్తున్నాం. చాలా మందికి ద్వారా ఆరోగ్యం వెళ్ళాలి, అలానే చాలా మంది ఉపాధి కలగాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నారు సార్. ఆల్ ద బెస్ట్ రవి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 067 పుణ్యవతి మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ తో మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గాలిరెడ్డి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. హ్యాట్స్ అప్ సార్ మీకు. అటు విఆర్ఓ అయ్యి ఉండి ఇటు కన్వర్ట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. అంటే నాకు ఒక గవర్నమెంట్ పోస్ట్ ఉన్నప్పుడు అది అసలు థాట్ కూడా చాలా మంది తీసుకోరు సార్. మేమే చాలా బిజీగా ఉంటామని అట్లా ఉంటారు, కానీ ఆ టైం కూడా మీరు ఇటు స్పెండ్ చేసి వచ్చి ఇంతమందిని మళ్ళీ మీరు పికప్ చేసుకున్నారంటే చాలా గ్రేట్ సార్. మీరే మాకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం మేము కూడా. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
ఓకే థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. చేయండి థ్యాంక్ మేడం, యూ సార్. కష్టపడండి. ఇక్కడ కష్టపడాల్సింది మనం 3 సంవత్సరాలే మేడం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే 3 సార్. సంవత్సరాలు కష్టపడితే ప్యాసివ్ ఇన్కమ్. అంటే గవర్నమెంట్ జాబ్ లో మీరు 30 సంవత్సరాలు కష్టపడినా గానీ అవును సార్, మనం ఒక జాబ్ కోసము ఎల్కేజీ నర్సరీ నుంచి ఎన్ని ఇయర్స్ కష్టపడితేనే మనకు ఒక జాబ్ వస్తుంది. అట్లీస్ట్ 16 ఇయర్స్ 15 ఇయర్స్ yes ఇన్కమ్ మేడం. చూడాలంటే. కానీ దీంట్లో మనం ఒక 3 ఇయర్స్ కష్టపడితే వస్తది అనే కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇస్తున్నారు సార్ అందరూ. ఎస్ మేడం. 30 సంవత్సరాల ఓకే, థ్యాంక్ తర్వాత యూ సార్. పెన్షన్ కూడా లేదు మేడం. ఓకే. 3 సంవత్సరాలు కష్టపడితే 3 తరాలకి అదే మనకి దిగులు చెంత లేదు మేడం. అలాంటి మంచి అవకాశం మేడం. ఖచ్చితంగా మీరు ఎవరైతే మీ అప్లైన్ ఎవరున్నారో మన టీంలో మా ప్లేయర్ మన భవిత మేడం, ఓకే మేడం. ప్రసాద్ సార్. మన టీము మంచి టీంలో ఉన్నాం మేడం. మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నాం. మనం ఖచ్చితంగా దీన్ని పట్టుకొని గెలుస్తాం మేడం. ఖచ్చితంగా పోరాడదాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. పుణ్యవతి మేడం, ఆల్ ద బెస్ట్. మంచి వాయిస్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ టైం గాలిడ్ సార్, పుణ్యవతి మేడం అని ప్రైవేట్ స్కూల్ టీచర్ సార్, ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. బట్ ఎవరినో కోటీసులు చేయటానికి ఇప్పుడు అవకాశం వచ్చిందని రీసెంట్ గా జాయిన్ అయ్యారు సార్. చాలా మంచి నాలెడ్జ్ పర్సన్. ఈ వ్యవస్థ ద్వారా చాలా మందికి మంచి తీసుకెళ్లే స్కోప్ మీ దగ్గరకు వచ్చింది. మంచి వెళ్ళాలి, మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకున్నాను. థ్యాంక్ యూ పుణ్యవతి మేడం. ఇట్స్ ఆల్ ద థ్యాంక్ బెస్ట్. యూ సార్. థ్యాంక్ యూ మేడం. గాలిడ్ ఒక 3 మెంబర్స్ పర్లేదా? తీసుకోండి సార్, అందరితో మాట్లాడదాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ N11 సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, నెక్స్ట్ N లలిత మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. N లలిత, ఆత్మకూరు ట్రీ 2014. N లలిత. లలిత గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ లలిత మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ గాలిరెడ్డి సార్. మేడం గుడ్ మార్నింగ్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ వినపడుతుందా? వాయిస్ క్లియర్ గా వస్తుందా? వాయిస్ క్లియర్ మేడం, వాయిస్ క్లియర్. కంటిన్యూ మేడం. హలో మేడం కంటిన్యూ. చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన ప్రతి విషయం మా గురించే చెప్పినట్టు అనిపించింది. మీరు చెప్పిన Thank you, ప్రతి madam. విషయం మాతి గురించే చెప్పినట్టు అనిపించింది. చాలా థ్యాంక్ యూ బాగా మేడం. చెప్పారు సార్. మేము ఇంకా చాలా నేర్చుకోవాలని తెలుసుకున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం సార్, అందుకని సరిగ్గా మాట్లాడటం తెలియలేదు. నెక్స్ట్ నో ప్రాబ్లం మేడం. ఫస్ట్ లో మీరన్నా ధైర్యం చేసి ఏది అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడారు. కానీ ఫస్ట్ లో నేను ఈ జూమ్ కి తర్వాత ఈ అవును. మీటింగ్స్ కి వచ్చినప్పుడు నోట్లోంచి మాట రాలేదు మేడం. ఈ రోజు మీరు నోరు తెరిచి మాట్లాడినందుకు మీకు మంచి సక్సెస్ వస్తుంది మేడం. మీరు ఈ విధంగానే రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. తర్వాత మీరు Thank కొన్ని you, sir. రోజుల తర్వాత సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సెషన్స్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ మీద పెద్ద స్పీకర్ గా Thank అడుగుతారు you, sir. మేడం. ఖచ్చితంగా మేడం. స్టార్ట్ అయ్యేది ఒక అడుగుతోనే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ 888 మహేష్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. 888 మహేష్ సార్ ఫ్రమ్ అచీవర్స్ టీమ్. సార్ వీడియో ఆన్ అవుతుంది, అన్మ్యూట్ చేసుకోండి. మహేష్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఎస్ మహేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రమేష్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రమేష్ S009. ఎస్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గాలిరెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
ప్రయాణం మొదలైంది సార్. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే హోమ్ మీటింగ్లు, జూమ్ మీటింగ్లు అవసరం చెప్పారు సార్. అది బాగా కనెక్ట్ అయింది సార్. ప్రతిరోజు జూమ్ లో ఉండాలి, ప్రతి ఒక్కరూ హోమ్ మీటింగ్ నేర్చుకోవాలి అని. ఎస్ సార్. ఈ సార్ బిజినెస్ కి గుండెకాయ ఏదైనా ఉందంటే ఇప్పుడిప్పుడే ఆర్ట్స్ ఏదైనా స్టార్ట్ ఉందంటే అది చేశాను సార్ హోమ్ హోమ్ మీటింగ్ మీటింగ్ లో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను సార్ హోమ్ మీటింగ్ లో. ఖచ్చితంగా సార్ గెలవాలంటే మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది సార్. ఖచ్చితంగా సార్ మనం హోమ్ మీటింగ్స్ ఎన్ని వీలుంటే అని చేయండి సార్. ఓకే సార్. రోజుకి ప్లాన్ చేసుకోండి సార్. రోజు ప్లాన్ చేసుకోండి సార్. చిన్న విషయం సార్. స్టార్టింగ్ లో ప్రోడక్ట్ గురించి చూశాను సార్. ప్రోడక్ట్ వాడాను, ప్రోడక్ట్ బాగుంది. తర్వాత ఒక రోజు సింగరాయకొండ డిఎల్సిపి దగ్గర మీటింగ్కి వెళ్ళాను సార్. అక్కడ బ్రహ్మయ్య సారు సార్, డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్ నుంచోనుంటే అదే మీటింగ్కి వెళ్ళాలా ముహూర్తంగా ఎట్లా అనుకుంటా వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మయ్య సార్ ఉండి, తెలుసు సార్ మన కందుకూరులో పనిచేసినప్పుడు, బ్రహ్మయ్య సార్ ఏమన్నారంటే, ఏంది రమేష్ సార్ మొత్తం మాజీ డీలర్లు అందరూ దీని మీద పడ్డారా ఏంది అన్నట్టుగా మాట్లాడాడు సార్. అప్పుడు నేను డీలర్ గా చేసేవాడిని సార్. ఏందబ్బా ఇట్లా అంటున్నాడు, ఏంది సార్ ఇక్కడ ఉన్నాడు అని నాకు డౌట్ వచ్చి అందుని వెళ్ళిపోయాను సార్ మీటింగ్ కాడి నుంచి. తర్వాత నేను మేడం అడిగితే, సార్ ఏంది మేడం అక్కడ ఉన్నారు అని అడిగితే, సార్ కూడా చేస్తున్నారు అని చెప్పింది సార్. తర్వాత నేను విచారించాను సార్. అంటే లీగాలిటీ గురించి చెప్తున్నాను సార్, చేయొచ్చా చేయకూడదా మనం అనే దాని గురించి. అప్పుడు నేను బ్రహ్మేశ్ సార్ వాళ్ళని విచారిస్తే, బ్రహ్మేశ్ సార్ చేస్తున్నాడు ఇట్లా అని అంటే, ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మేశ్ సార్ చేయంటే చేస్తున్నాడంటే లీగాలిటీ అని చేసుకొని ఉంటారు కదా అని చెప్పి అనే ఉద్దేశంతో ఇంక నేను ప్రొసీడ్ అవటం జరిగింది సార్. ఓకే సార్, సూపర్ సార్. ఖచ్చితంగా ఇక్కడ మీరు పట్టుకోండి. దీన్ని చేయాల్సింది మీరు హోమ్ మీటింగ్స్ ఏదైతున్నాయో హోమ్ మీటింగ్ చేయండి, మీటింగ్ చేస్తారండి, బూట్ క్యాంప్ కనెక్ట్ చేయండి సార్. ఖచ్చితంగా మీకు ఎవరికైతే టీం రాలేదో బూట్ క్యాంప్కి తీసుకొస్తే కనెక్ట్ అవుతారు సార్. ఖచ్చితంగా బూట్ క్యాంప్కి ఎక్కువ మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి సార్. మీరు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎన్ మాలకొండ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాలకొండ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాలకొండ సార్ గుడ్ మార్నింగ్ సార్. గల్రెడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చాలా కష్టపడ్డారు సార్. మీరు ఫస్ట్ నుంచి చదువుకొని జాబ్ కోసం కష్టపడి జాబ్ అని కష్టపడి పైలోకి వచ్చి మళ్ళీ జాబ్ లో నుంచి మళ్ళీ వెస్టేజ్ లేసి వచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు కాదు సార్, నేను ఓకే సార్, నేను ఓకే. మీరు గెలవటానికి మీరేం చేయాలి, మీరు గెలిచినప్పుడే మిమ్మల్ని చూసి మీకు టీం స్టార్ట్ అవుతుంది సార్. మీరు పిలిస్తే రానోళ్ళు, మీరు గెలిస్తే వస్తారని ఎంఎస్ఆర్ గురువు గారు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా సార్ మనం గెలవాలి సార్. గెలిస్తేనే మనం టీం స్టార్ట్ అవుతుంది సార్. ఖచ్చితంగా సార్ మనం ముందుకెళ్ళాలి. ఓకే సార్. హ్యాండ్స్ అప్ సార్. మీరు బాగా చెప్పారు సార్. మీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా లీడర్స్ మనం ప్రతి ఒక్కరూ డిసైడ్ అయితే ఖచ్చితంగా గ్రేట్ లీడర్, మంచి మనిషి గాలిరెడ్డి సార్ లాగే మనకు కూడా ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సార్ ఈ రోజు చెప్పిన సెషన్ లో ఏ ఒక్క పాయింట్ పట్టుకొని ముందుకెళ్ళినా సార్ చెప్పే ఒక్క మాట చాలా హ్యాపీ సార్. సారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరూ గెలవాలి. మన జిల్లా ప్రతి ఇంటికి ఆ ప్రొడక్ట్ వెళ్ళాలి. గాలిరెడ్డి సార్ అన్నట్టు ప్రకాశం జిల్లాలో వెస్టేజ్ జెండా రెపరెపలాడాలి. దానికోసం అందరం కలిసి ముందుకెళ్దాం సార్. ఆల్రెడీ 7:15 అయిపోయింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫీడ్బ్యాక్ రాకపోతే ఫీల్ అవ్వద్దు, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎస్ గాలిరెడ్డి సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెషన్ ని ఈ చిన్న టీం అందించి చాలా మందికి చేకూర్చారు.
చాలా మంది థ్యాంక్ యూ సార్. Yes, ప్రసాద్ yes. సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఆప్యాయత సార్, మిమ్మల్ని సొంత ఓన్ బ్రదర్ లాగే నాకు ఎందుకో అట్లా అనిపిస్తుంది సార్. మీరు మిమ్మల్ని ఆ ఆ హ్యాండ్ షేక్ అండ్ మీ ఇచ్చిన షేక్ అండ్ నాకు చాలా ఆత్మీయంగా ఉండదు సార్. మనం అందరం కలిసి కట్టుగా అన్నదమ్ముల్లా మనం అందరం కలిసి ఒకే ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ లో మనం అందరం కలిసి కట్టుగా పోరాడి మంచి గెలుపు తీసుకోవాలంటే మనం ఉన్నది ఎంఎస్ఆర్ సార్ గొడుగు కింద ఉన్నాం సార్. ఖచ్చితంగా సార్ మనం గెలవాలి సార్. మనం పోరాటం చేసి గెలవాలి ఖచ్చితంగా సార్. మనం అందరం కలిసి పోరాడదాం సార్, గెలుద్దాం సార్. నాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సుమప్రసాద్ సార్కి, కొండేపి సురేష్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సుమప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా మీ వాయిస్ జూమ్ లో ఇలా ఉంటే చాలా మందికి బలం అవుతుంది సార్. చిన్న రిక్వెస్ట్ ఇది. ఖచ్చితంగా సార్. మంత్లీ వన్స్ నేను కలుస్తాను సార్ జూమ్ ద్వారా. మన టీం అందరికీ మాట్లాడదాం సార్. అందరం కలిసికట్టుగా ఒకరొకరు సహకరించుకుంటూ మనం గెలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గాలిరెడ్డి సార్. నేను మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేస్తాను సార్. మీరు ఏదైనా వర్క్ ఉంటే లీవ్ అవ్వదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ గమనించింది. కమింగ్ టు మీటింగ్స్, ఇంతకుముందు ఇవాళ జరిగిన సెషన్ లో గురుగారు గాలిరెడ్డి సార్ చెప్పినట్టు మీటింగ్సే కీలకం సార్. ప్రతి మీటింగ్ ని మనం ఎంత ఉపయోగించుకుంటే మీటింగ్ కి మన సక్సెస్ అంత ముందుకు వెళ్తుంది. చాలా మందికి ఇంకా బయట ఇదేంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఇది మన లైఫ్ ని ఎలా మారుస్తుంది, ఆ అవగాహన లేకపోవటం వల్లే రాలేకపోతున్నారు. బట్ వన్స్ వాళ్ళకి ఒక్కసారి క్లారిటీ వస్తే ప్రతి ఒక్కరూ రావటానికి అవకాశం ఉంది. దాని వైపుగా మనం మీటింగ్స్ ని ఎక్కువ ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్దాం. ఎస్, దగ్గరలో మనకి 24వ తారీఖు వేటపాలెం తిమ్మ సముద్రం, మార్నింగ్ 10ంటికి తిమ్మ సముద్రం, సాయంత్రం 3ంటికి వేటపాలెం. 24వ తారీఖు సార్ మన గ్రేట్ అప్లైనర్, మన మెంటర్ సురేష్ సార్ టైం ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా కొత్త వాళ్ళని ఎక్కువ మందిని తీసుకురావటం వల్ల వీటి యొక్క డెప్త్ ఏంటి, ఇవి ఎలా ఉపయోగపడతాయి ఆరోగ్యపరంగా అనేది సురేష్ సార్ క్లారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటానికి హెల్ప్ అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ 23వ తారీఖు చిలకలూరుపేటలో గురుగారు టైం ఇవ్వటం జరిగింది 2:30 ఎస్, ఒకసారి ప్రతి ఒక్క లీడరు కొంచెం గమనించండి. మన మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్, అలాగే ప్రొడక్ట్ కింగ్, ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం వివరించడానికి పిఎస్ఆర్ సార్ ఇద్దరు కలిసి ఒకే వేది మీదకి మళ్ళీ చాలా రోజుల తర్వాత రావడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ ఆ మీటింగ్ వినియోగించుకోవాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే 25వ తారీఖు టంగుటూరు సార్, కొత్తగా మనం ఇక్కడ ఈ బిజినెస్ లో ఎంత స్పీడ్ గా ముందుకెళ్లాలన్నా దానికి మనం చేసే బిజినెస్ కి ఎలా అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో అలాగే డిఎల్సిపి కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దగ్గరలో మనకి టంగుటూరులో డిఎల్సిపి రావడం జరుగుతుంది. 25వ తారీఖు గ్రాండ్ ఓపెనింగ్ సార్. నాగలక్ష్మి మేడం మన కొండేపి టీంలోనే, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి దగ్గరలో మళ్ళీ 2 డిఎల్సిపిలు మనయే ఉండటం నిజంగా చాలా హ్యాపీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యి ఆ డిఎల్సిపిని కూడా సక్సెస్ చేయాలని, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ ఈరోజు డిఎల్సిపి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం, అందరం కలిసి సక్సెస్ అవుదాం. ఎస్, అలాగే 28వ తారీఖు సార్ లీడర్స్ మీటింగ్. నా రిక్వెస్ట్, ఈ బిజినెస్ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏంటి దాని గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వటానికి సురేష్ సార్ ఆల్రెడీ చాలా బిజీ షెడ్యూల్లో కూడా 28వ తారీఖు మనకు టైం ఇవ్వటం జరిగింది సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యాజ్ ఏ లీడర్ గా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్ అటెండ్ చేసి కీ లీడర్లు ఎవ్వరూ మిస్ కావద్దు. ఎందుకంటే సార్ ఎక్కడెక్కడో ఉన్నాం, ఇంత దూరం రావాలా సార్? ఒక మన బాబునో పాపనో జస్ట్ 30-40 వేలు వచ్చే జాబ్ కోసం చదివించడానికే ఎక్కడో చెన్నయ్యో మహారాష్ట్రనో ఎక్కడెక్కడికో పంపిస్తున్నాం, అవునా? అలాంటిది జస్ట్ 2-3 సంవత్సరాలు, ఇందాక గాలిరెడ్డి సార్ చెప్పినట్టు 3 సంవత్సరాలు పనిచేస్తే 3 తరాల దాకా లైఫ్ మారుతుందంటే
జస్ట్ ఒక్క 10, 20, 30, 40, 50 కిలోమీటర్లు వచ్చి మనం నేర్చుకోవచ్చా లేదా సార్? 100% నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దాన్ని కన్సిడర్ చేయండి. అలాగే గ్రేట్ 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 ఈవెంట్, మహాయజ్ఞం అని చెప్పొచ్చు సార్. బూట్ క్యాంప్ నెక్స్ట్ మంత్ 11, 12 ఇప్పుడు నుంచే ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా దాని గురించి వివరించండి, అవేర్నెస్ చేశారండి. ఎందుకంటే ఇందాక గాలిడ్ సార్ చెప్పాడు కదా, బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాతే నా మైండ్ మారింది. అక్కడికి వస్తే గానీ నాకు దాని మీద క్లారిటీ రాలేదు. ప్రతి ఒక్కరికి సార్, ఎవరికైనా ఆ మీటింగ్, ఆ బూట్ క్యాంప్ యొక్క పవర్ అలా ఉంటది. ఖచ్చితంగా ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. మనం మన టీం తోటి అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకొని వెళ్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గెలవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.